తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన అమ్మ అందరికీ ఈ వ్రతానికి చేయవలసినటువంటి నియమాలు ఏమిటో వాటన్నిటి గురించి తెలియచేసింది. అయితే ఉన్నటువంటి గోపికల్లో ఒక గోపిక అడిగింది, అమ్మా ఇంత కష్టపడి ఇన్ని నియమాలన్నీ పాటించి వ్రతం చేస్తే మాకు కలిగేటువంటి ఫలం ఏమిటి అని అడిగింది. ఎందుకంటే లోకంలో ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని ప్రమాణం. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఒక పిచ్చివాడు కూడా ఏ పని చెయ్యడు కదా. మరి అలాంటప్పుడు మనం ఇంత కష్టపడి ఈ వ్రతాన్ని చేస్తే మాకు కలిగే ఫలం ఏమిటమ్మా అని అడిగింది. అడిగితే అమ్మ చెప్తోంది, వ్రతం చేస్తే వర్షం కురుస్తుంది అని ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపబాలురు అయినటువంటి పెద్దలందరికీ కూడాను ఒక ఆలోచన ఉన్నది కనుక ఆ విధమైనటువంటి రీతిలో ఫలాన్ని చెప్తోంది. వీళ్ళకి కావలసింది కృష్ణుడు కనుక ఆ కృష్ణుణ్ణి పొందడానికి కావలసినటువంటి సమృద్ధి ఏమిటో వీళ్ళకి దాంట్లో అంతరార్థ రూపంగా చెప్తోంది. అలా చెప్పేటువంటి మన అమ్మ ఇవాల్టి పాశురాన్ని అనుసంధానం చేస్తోంది. అయితే లోకంలో ఎప్పుడూ కూడా పరమాత్మని పొందాలి అని అంటే పరమాత్మ సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని పొందాలి అన్నా కూడా ప్రధానంగా కావలసినటువంటిది అసూయ లేకపోవడం. అందుకే భగవద్గీతలో పరమాత్మ తాను స్వయంగా చెప్తాడు. 9వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు. ఇదం తు తే గుహ్యతమం అని అంటున్నాడు. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అని సూపర్లేటివ్ అన్నమాట. గుహ్యతమం అంటే ఇది రహస్యాల్లోకెల్లా రహస్యమైనది, దీనికన్నా పైన ఇంకొక రహస్యమైనటువంటి విద్య లేదు అన్నమాట. అలాంటి విద్యను నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. కారణం ఏమిటో తెలుసునా? అత్యంత రహస్యమై గోప్యమైనటువంటి విద్యను నీకు ఉపదేశం చేయడానికి కారణం నువ్వు అనసూయవే, అసూయ లేనివాడివి కనుక. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది, భగవత్ సంబంధమైనటువంటి విద్యని నువ్వు పొందాలి అంటే ముందు అసూయని వదిలిపెట్టేయాలి అని. అయితే ఇప్పుడు మన అమ్మ కూడా ఉపదేశం చేస్తోంది. మరి వీళ్ళందరికీ కూడా అసూయ అనేటువంటి గుణం లేదట. ఈర్ష్య, అసూయ అని 2 పదాలు మనం వింటూ ఉంటాం. ఈర్ష్య అంటే ఏమిటి? అసూయ అంటే ఏమిటి? ఈర్ష్య అంటే ఎవరైనా ఒకళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటే చూసి సహించలేనటువంటి ఒక గుణం. అసూయ అంటే దోషారోపో గుణేష్వపి అని ఇతరుల యొక్క గుణాల్లో కూడా దోషాన్ని ఆరోపించి ఆనందపడ్డం. అంటే వాళ్ళలో మంచి గుణాలు ఉన్నాయి, కానీ గుణాలని గుణాలుగా స్వీకరించడం అనేటువంటిది లేదు. అసూయ అనేటువంటిది ఒకటి ఉండడం వల్ల వెంటనే అతను దానికి ఏదో ఒక దోషాన్ని ఆరోపణ చేస్తాడు. దానికి అసూయ అని పేరు. అయితే ఈ అసూయ అనేటువంటిది లేకపోవడం చాలా ముఖ్యమైంది. అందుకే కొంతమంది చెప్తారు కదా, ఈ ఈర్ష్య కన్నా కూడా అసూయ చాలా చెడ్డదిట.
అసూయ ముందు ఎవరికైతే అసూయ అనేటువంటి గుణం కలుగుతుందో వాణ్ణి తగలబెట్టేస్తుంది, తర్వాత మిగిలిన వాళ్ళని తగలబెడుతుందిట. అందువల్ల అసూయని దగ్గరికి రానివ్వకూడదు అని చెప్తారు. ఆ అసూయ కలిగిన వాడు ఎలా చెప్తాడు, ఏమంటాడట అంటే, జాడ్యం హ్రీమతి గణ్యతే వ్రతరతే దంభ శుచే కైతవం సూరే నిర్ఘృణత మునౌ విమతిత దైన్యం ప్రియాలాపిని తేజస్విన్యవలిప్తత ముఖరత వక్తరి అశక్తిస్థిరే తత్కో నామ గుణో భవేత్ సగుణినాం యో దుర్జనైర్నాంకిత అని అంటున్నారు. ఏమిటిట, ఒక అసూయ కలిగినటువంటి వ్యక్తి తాను ఎలా ఉంటాడు అనేటువంటిది, ఏ విధంగా దోషాలని ఆరోపిస్తాడు గుణాల్లో అనేటువంటి దానికి అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తున్నారు, ప్రమాణాన్ని చెప్తున్నారు. కొంతమంది తమ ఇష్టం వచ్చినట్లు యథేష్టగా సంచరించకుండా పెద్దల పట్ల సంకోచ భావం కలిగి చాలా వినయ విధేయతలతోటి ఉండేటువంటి వాడై జీవిస్తాడు. అతన్ని సజ్జనుడు అని అంటాం మనం. కానీ ఈ అసూయ కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని చూసి అతనిలో ఉన్నటువంటి ఆ గుణాల్లో దోషాన్ని ఆరోపణ చేస్తాడట. ఏమని చేస్తాడట, వాడు చూడండి నక్క వినయాలు పోతున్నాడు, యథార్థంగా తనకున్నటువంటి యథార్థమైనటువంటి గుణాన్ని అతను జీవనంలో ఒక భాగం చేసుకొని జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అది చూసి సహించలేనటువంటి ఒక వ్యక్తి దాని మీద ఒక దోషాన్ని ఆరోపిస్తాడు. కొంతమంది నియమనిష్టలు కలిగి చాలా చక్కగా ఆచారవంతంగా జీవనాన్ని సాగిస్తారు. అలాంటి వాళ్ళని చూసి డాంబికుడు వీడు, డాంబికం చేస్తున్నాడండి, ఎంత కపటమో చూడండి, ఇట్లా ఉంటాడా, అబ్బో లోపల ఎంత ఉంటుందో మనస్సులో, అలాగా అతన్ని తక్కువ చేసి ఆ ఈర్ష్యని తాను ప్రదర్శిస్తూ ఉంటాడు. అలాగే సదాచార సంపన్నుడైనటువంటి వాడిని నటుడంటాడు, సూర్యుడై ఉన్నటువంటి వాడిని దయాహీనుడు అని అంటాడు. అలాగే సత్యం కోసం మరి మాట్లాడేటప్పుడు అధికంగా మాట్లాడామనుకోండి, దాంట్లో అనేక రకాల దోషాలు రావచ్చు, అబద్ధాలు అనేటువంటివి రావచ్చు. అందువల్ల మనం ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. దోషాలు లేకుండా ఉండేటువంటి మాట, సత్యవాక్యాన్ని పలకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని వాడు మాటలు తగ్గించి మితంగా మాట్లాడతారు, కొంతమంది ఎక్కువ మాట్లాడరు. అదిగో అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు మతిహీనుడు, దానికి జ్ఞానం లేదు, బుద్ధిహీనుడు అంటూ అతన్ని వెక్కిరిస్తారు. అందరికీ కొంతమంది ఉంటారు, అందరితో ప్రియంగా మాట్లాడతారు, ఎవరు కనిపించినా కూడా ఏమండి బాగున్నారా పలకరిస్తూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు దీనుడు, దిక్కులేనివాడు పాపం, అందుకని అందరితో కూడా పలకరిస్తున్నాడు వీడు అని వాడు దీనుడిగా చూస్తాడు. ఇలాగా బాగా తేజస్సు ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అతన్ని చూసి వీడు చాలా గర్విష్ఠండి అంటాడు. ఇలాంటి అసూయ కలిగినటువంటి వాళ్ళకి చాలా గొప్ప దుర్గుణం అన్నమాట ఇది, దోషాలని ఆరోపించడం అనేటువంటి. మామూలు విధానంలో చెప్పుకుంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు 10th క్లాస్ పరీక్ష రాస్తున్న ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారట, వీళ్ళిద్దరూ కూడాను 10th క్లాస్ రాశారట. ఎగ్జామ్స్ అయ్యాయి, రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చేప్పటికీ ఇద్దరు తండ్రులు కూడాను చూసుకున్నారు, ఒక పిల్లవాడు తప్పాడు, ఒక పిల్లవాడు 1st క్లాసులో పాస్ అయ్యాడు. పాస్ అయినటువంటి పిల్లవాడి తండ్రి ఆనందంతో పరిగెట్టుకుంటూ వచ్చి, ఎవరెవరై మా పిల్లవాడు 1st క్లాసులో పాస్ అయ్యాడురా అన్న. వాళ్ళు పిల్లాడు తప్పున్నాడు కదండి, కాపీ కొడితే ఎవడైనా పాస్ అవుతాడులే అన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ అసూయని, గుణాల్లో దోషాన్ని ఆరోపించడం అన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది దరిదాపులకు కూడా రాకూడదు అని అంటారు మన అమ్మ. అందుకని ఆ అసూయ లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, గోపికలందరూ కూడా, ఆ గోపికలందరూ అలాంటి వాళ్ళు కనుక వాళ్ళందరికీ ఫలాన్ని కూడా నేను చెప్తున్నాను అని ప్రారంభిస్తోంది మన అమ్మ. మనం వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగేటువంటి ఫలం ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటోంది. అదేమిటో ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని విందాం. ఓంగి
உலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్ అంటున్నది. ఓంగి ఉలగలంద ఈ పాసురంలో ఉన్నటువంటి విషయం ఇప్పటిదాకా మనకి జరిగినటువంటి 2 పాసురాల్లో భగవంతుని యొక్క అవతారాలు సహజంగా మనం దశావతారాలు అంటూ ఉంటాం. అవి విభవావతారాలని పేరు. 5 ప్రధానంగా మనకి పరమాత్మకి అవతారాలు ఉన్నాయట. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని. పర అంటారు పరవాసుదేవుడు అని, పరమపదంలో ఉండేటువంటి వారు. పర అనేటువంటిది ఒకటి పరమాత్మ యొక్క అవతార విశేషం. వ్యూహం, అక్కడి నుంచి ఆ పరవాసుదేవుడుగా ఉన్నటువంటి ఆ స్వామి వ్యూహంలోకి వచ్చి ఆదిశేషుడి మీద శయనించినటువంటి వాడవుతాడు. కారణం ఏమిటి? సృష్టి చేయడానికి, స్థితి లయానికి. అలా ఉండేటువంటి రూపంగా ఉంటారు ఆదిశేషుడి మీద శయనించి. అక్కడి నుంచి విభవావతారాలు అంటారు. విభవావతారాలంటే ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసంగా, అనేక రకాలైనటువంటి లీలల్ని చేయటం కోసంగా వచ్చేటువంటి అవతారాలు విభవావతారాలు అంటారు. అవే మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అని దశావతార రూపంగా మనం చెప్పుకునేటువంటి అవతారాలు అన్నమాట. అంతర్యామి, అంతర్యామి అంటే మనలో ప్రతి జీవిలోనూ లోపల వ్యాపించి ఉండేటువంటి స్వామి అంతర్యామి అంటాం. అర్చ అంటే మనం ఆరాధన చేసేటువంటి విగ్రహాలు లేదా ఆలయాల్లో ఉన్నటువంటి మూర్తులు, మన ఇళ్లల్లో ఆరాధన చేసుకునేటువంటి మూర్తులు అర్చామూర్తులు అంటారు. వాటిని అర్చావతార రూపంగా కూడా పరమాత్మ ఉంటారు. ఇలా 5 అవతారాలు ఉన్నాయి పరమాత్మవి. అందులో మొట్టమొదటి పాసురంలో మన అమ్మ పరమాత్మ అయినటువంటి పరవాసుదేవుణ్ణి కీర్తించింది. రెండవ దానికి వచ్చి ఆ పాలకడలిలో నివసించేటువంటి ఆ స్వామిని గురించి వర్ణించింది. పయ్యత్తు ఇంద్ర పరమనడిపాడి అని, అదిగో ఆ ఆదిశేషుడి మీద శయనించినటువంటి ఆ పరమాత్మ యొక్క చరణార విందాల్ని మనం పాడాలమ్మా అని చెప్పినటువంటి మన అమ్మ అదిగో ఆ వ్యూహంలో ఉన్నటువంటి స్వామిని కీర్తించింది. ఈవేళ విభవావతారాన్ని గురించి వర్ణిస్తున్నది. విభవావతారం అంటే మనం చెప్పుకున్నాం పరమాత్మ వ్యూహావతారం నుంచి లోకంలో అవతరించడం కోసంగా వచ్చేటువంటి రూపాలు. అందులో వామన అవతారం చాలా ముఖ్యమైనటువంటిది. ఈవేళ మన అమ్మ వామన అవతారాన్ని గురించి కీర్తిస్తున్నది. ఎందుకు అనంటే వామన అవతారం చాలా గొప్ప దయ కలిగినటువంటిదిట. అందువల్ల మనకి ఫలం కావాలి అంటే కావలసిన గుణం ఏంటి? దయ. దయ లేకపోతే మనం ఏం చేసినా కూడాను ఫలం అనేటువంటిది మనకి రాదు. కనుక ఫలాన్ని గురించి అడుగుతున్నారు కనుక ఫలాన్ని ఇచ్చేటువంటిదిగా తాను కూడా దిగిపోయి ఫలాన్ని ఇవ్వడం కోసంగా తప్పించేటువంటి పరమాత్మ యొక్క అవతారం వామన అవతారం.
అందువల్ల అలాంటి వామనావతారాన్ని ఈవేళ కీర్తిస్తూ ప్రారంభిస్తున్నది మన అమ్మ. ఓంగి ఉళగళందా అంటున్నది. ఓంగి అంటే పెరిగిపోయి అన్నమాట, చాలా పెరిగిపోయి. మొట్టమొదట వచ్చింది పొట్టి రూపంతో, వామనుడు అని అన్నారు. ఆ వామనుడిగా పొట్టి రూపంతో వచ్చినటువంటి స్వామి అదిగో అక్కడికి వచ్చి బలిచక్రవర్తి దగ్గర దానం అడిగి 3 అడుగుల స్థలం కావాలి అని అడిగినటువంటి తనకి ఆయన ఇచ్చేటప్పటికే వెంటనే పెరిగిపోయాట ఆనందంతో. చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్తువు కనుక ఇచ్చారనుకోండి ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు. అలాగే చిన్న వటువు రూపంలో వచ్చాడు ఈయన. ఆ వచ్చినటువంటి ఆయనకి 3 అడుగుల స్థలం కావాలి అని అడిగితే వెంటనే ఆయన దానం చేస్తే పెరిగిపోయాట ఆనందంతో. ఆ ఓంగి పెరిగిపోయినటువంటి వాడై ఉలగు అళంద, ఉలగు అంటే లోకం, ఆ లోకాలన్నింటినీ కూడాను కొలిచినటువంటి వాడు అన్నారు. ఎందుకండి కొలవాలి అని? ఎందుకు ఆయన కొలవాల్సిన అవసరం ఏంటి అంటే 3 అడుగుల స్థలం అడిగాడు కనుక 3 అడుగులు ఆయన ప్రదేశాల మీద ఉంచి అదిగో ఇది 1 అడుగు, ఇది 1 అడుగు, మరి 3వ అడుగు ఎక్కడా అని అడిగాడు కదా, అందువల్ల కొలుచుకున్నాడు. కాదండి, ఇంకొకటి కొలవడానికి కారణం ఏమిటి అంటే ఈ బలిచక్రవర్తి దేవతలందరి దగ్గర నుంచి కూడాను అపహరించేశాడు ఈ లోకాలు. అన్నిటినీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా సరే ఒకడు అపహరించిన తర్వాత వాడి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు తాను పోగొట్టుకున్నది ఎంతో అంతా వచ్చిందో లేదో ఒకసారి లెక్కేసుకొని చూసుకుంటాడు కదా. అలాగే మొత్తం అంతా కొలిచి మరీ చూసుకొని అదిగో అదంతా దేవతలకి మళ్ళీ ఇచ్చేట వామనుడుగా వచ్చినటువంటి స్వామి. ఆయనకు ఉన్నటువంటి దయ ఏమిటండి? ఆయనకు ఉన్నటువంటి దయ ఏమిటి అంటే ఆయన యొక్క పాద స్పర్శ అందరి మీద కూడాను ఉంచేట. మరి పాదాన్ని పెట్టి కొలిచినప్పుడు ఆ పాదం మొత్తం అంతటి మీద కూడాను చేరుతున్నప్పుడు లోకంలో పాపులు లేరు, పుణ్యులు లేదు, పుణ్యాత్ములైన వారు, పాపాత్ములైన వారు అందరినీ కూడాను అది స్పృశించి వాళ్ళందరినీ తరింపచేయాలి అనేటువంటి ఉద్దేశంతో కదా ఆ పాదాన్ని ఎత్తింది. ఎంత గొప్ప దయండి అన్నారు. అది బాగానే ఉందండి, నిజంగానే మరి అంతలాగా ఆయన పాదాన్ని పెడితే మరి ఆనాడు మనం లేమా? మనం కూడా ఆ పాదస్పర్శ తగిలినటువంటి వారం అయితే మనం మోక్షం పొందాలి, మళ్ళీ జన్మెత్తేమిటి అని అన్నారు. అంటే దానికి పెద్దలు అంటారు కదా, నాన్న నువ్వు చాలా తెలివిగలవాడివి, ఎప్పుడెప్పుడు పరమాత్మ నుంచి తప్పించుకొని తిరగాల అనుకునేటువంటి వ్యక్తివి, సంసారం మీద వ్యామోహం కలిగి పరమాత్మకి దూరంగా ఉండాలి అనుకునేటువంటి రీతిలో ఆనాడు పరమాత్మ స్వయంగా వచ్చి పాదాన్ని ఉంచాలనుకున్నా నువ్వు మాత్రం ఆ ఉన్నటువంటి తుప్పల్లోనో తుమ్మల్లోనో దాక్కొని నువ్వు ఆయన యొక్క పాద స్పర్శకి అర్హుడివిగా లేకుండా జీవించావేమో అని అంటారు. నిజమేనేమో. అలాంటి అద్భుతమైనటువంటి దయ కలిగినటువంటి స్వామి ఇటు దానం చేసినటువంటి ఈయనకి ఇచ్చాడు, మళ్ళీ ఒక లోకానికి అధిపతిని చేశాడు. అలాగే ఆ కొలిచినటువంటి స్వర్గాది లోకాలన్నింటినీ కూడా తనని ఆశ్రయించి ఉన్నటువంటి దేవతలకి మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఈ విధంగా అందరికీ కూడాను తాను సంపాదించవచ్చు. సాక్షాత్తు పరమాత్మ జగత్తుకంతటికీ కూడా ఆయనే సృష్టికర్త, స్థితి లయకారకుడు కూడా. అలాంటి పరమాత్మ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుక్కోవడం ఏమిటండి అన్నారు. ఏమండి, వామనుడు వచ్చి అడుక్కున్నాడు కదా, మరి భిక్ష పట్టాడు కదా ఆయన. ఆ సాక్షాత్తు పరమాత్మకి భిక్ష పట్టవలసినటువంటి కర్మ ఏమిటి వచ్చింది అన్నారు. అంటే నాన్న లోకంలో తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ కోసం అక్కడి నుంచి దిగొస్తాట పరమాత్మ. అంతకన్నా గొప్ప దయ ఇంకెవరికైనా ఉంటుందా? దయా అంటున్నారండి. దయ అంటే అసలు ఏమిటండి అని. దయ అంటే పరదుఃఖ అసహిష్ణుత్వం దయా అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేకపోవడం అన్న. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి అబ్బా వాడి యొక్క దుఃఖం నాది కూడా అన్నట్లుగా వాడితో పాటు కలిసి దుఃఖించటం అన్నారు. కాదు, మా స్వామి ఇప్పుడు రామానుజులు వారు అంటారు కదా, భగవద్ రామానుజులు దీనికి ఇంకొక పదం కూడా చేర్చి
పరదుఃఖాసహిష్ణుత్వం దయ అంటున్నారు, కానీ దానికి ముందు స్వార్థ నిరపేక్ష అని ఒక పదాన్ని చేర్చారు. స్వార్థ నిరపేక్ష పరదుఃఖ అసహిష్ణుత్వం అన్నారు. స్వార్థ నిరపేక్షం ఏమిటండి? ఏమండి, ఎవరికైనా దుఃఖం కలిగితే ఏడ్చేటప్పుడు వాడికి స్వార్థం ఏముంటుంది అంటే, లేదు నేను అన్న స్వార్థం కూడా ఉంటుంది కొంతమందికి అన్నాడు. ఎవరో ఒక స్నేహితుడికి 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడని బోర్ను ఏడుస్తున్నట్ట ఆ స్నేహితుడు. అతని స్నేహితుడు చూసి వెంటనే అక్కడికి వచ్చి కూర్చొని అతనితో పాటుగా ఏడుస్తున్నట్ట. పక్కన ఎవరో అన్నారట, అబ్బా వీడికి ఎంత దయండి, వాడి స్నేహితుడికి ఏదో కష్టం వచ్చిందని వాడితో పాటు వీడు కూడా దుఃఖిస్తున్నాడు అని అంటే, పక్కన ఇంకో అతను అన్నట్ట, చిచిచి దయ కాదు పాడుగా దయ, ఆ పోగొట్టుకున్నటువంటి 1,00,000 రూపాయల్లో వీడి 10,000 కూడా ఉన్నాయి, అందుకని ఏడుస్తున్నాడు అన్నట్టు. స్వార్థం ఉంటే ఆ స్వార్థంతో ఏడ్చేటువంటి ఏడుపు దయ కాదు. స్వార్థం లేకుండా ఎవరికైనా దుఃఖం కలిగితే సహించలేక దుఃఖించేటువంటిది దయ అని చెప్పబడుతుంది. ఇప్పుడు చూడండి, మనం సినిమాల్లో ఉన్నాం కదా, మరి ఒక చిన్న మాట చెప్తాం. ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా ఏడ్చొచ్చేవాళ్ళు ఉంటారు. డబ్బులు ఇచ్చి కూడా ఏడ్చొచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరండి అంటే, సినిమాలకు వచ్చిన వాళ్ళు. టికెట్కి డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటారు, సినిమాలకు వస్తారు. అది నాటకం అని తెలుసు, కానీ వాడికి ఏదో ఎవడో కొట్టాడో లేకపోతే ఏదో అయిందో వెంటనే వీడి కళ్ళమ్మడి నీళ్లు గారుస్తాడు. సముద్రాలన్నీ 4 సముద్రాలు వచ్చి వాడి కళ్ళల్లో చేరిపోతాయి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వార్త వచ్చిందట. ఇప్పుడు అన్నిటికీ కూడాను ప్యాకేజీలు వస్తున్నాయి కదా, ఎవరైనా పోతే కూడాను ప్యాకేజీ పెట్టారట. ఎవరైనా పోతే వాళ్ళ కోసం ప్యాకేజీ పెట్టారట. ఏమిటండి ప్యాకేజీ అంటే, వాడిని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళేదాన్ని, తీసుకెళ్ళిన తర్వాత తగలబెట్టడం కాదండి, ముందు పోయినవాడు ఎవడైనా ఉంటే వాడి కోసం ఏడ్చేవాడికి కూడా ప్యాకేజీ ఉంది. ఏడ్చేవాడు దానికి ఇంత రుసుమని పెట్టారట. ఆ రుసుము వాళ్ళకి చెల్లించేస్తే ఏడ్చేవాళ్ళని కూడా తీసుకొని వస్తారట వాడు. అంటే పోయిన వాడికి ఏడ్చేవాళ్ళు ఎవరు లేరనుకోండి, ఇదిగో ఏడవడానికి కూడా వీళ్ళు ఉంటారన్నమాట. అలాగా ఈ విధంగా ఉండేటువంటిది ఇది దయ కాదు సుమండి. దయ అంటే ఏంటి? మనస్సులో నుంచి దుఃఖం అనేటువంటిది, ఇతరులకి దుఃఖం కలిగితే ఇది నాకే కలిగింది అనేటువంటి ఒక భావనతో ఏడ్చేటువంటిది దుఃఖం అంటారు దాన్ని. అది దయ అంటారు. ఇది పరమాత్మకు ఉన్నది. అందుకే మనకి రామాయణంలో చాలా అద్భుతంగా ఈ విషయాన్ని గురించి చెప్తారు. ఏం చెప్పారండి దయ అంటేట, శ్రీరామచంద్రుట ఎవరికైనా తన యొక్క రాజ్యంలో ఎవరికైనా కష్టం కలిగింది అనుకోండి, ఆ కష్టం కలిగితే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవట. వాళ్ళందరూ కూడాను ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకన్నా ఎక్కువగా ఏడ్చేవట. వాళ్ళకన్నా ఎక్కువ ఏడవడం ఎందుకండి అని అంటే, సహజంగా చూడండి, ఎవరైనా దుఃఖపడుతుంటే మనం వెళ్ళి వాళ్ళని ఓదార్చామనుకోండి, వాళ్ళకి దుఃఖం ఇంకా పెరుగుతుంది. కానీ వాళ్ళకన్నా ఎక్కువగా దుఃఖించామనుకోండి, అయ్యో రామా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు, అరే రే ఇవన్నీ సహజమయ్యా సామాన్యమయ్యా అంటూ ఆయన యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి వీళ్ళ దుఃఖాన్ని మర్చిపోతారట. అందుకని వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః అని. అదిగో ఆ రామచంద్రుడు అలా చేసేవాడని మనకి వాల్మీకి భగవానుడు చెప్తారు శ్రీరామాయణంలో. ఎందుకండి అంటే దయ, వాళ్ళకి ఉన్నటువంటి దుఃఖాన్ని చూసి సహించలేక ఉండేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఆ దయతోటి ఈ లోకంలోకి వచ్చి తాను చెయ్యకూడనటువంటి పని చేసేటండి. ఎవరైనా లోకంలో మామూలుగా జీవించేటువంటి వ్యక్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా కొద్దిగా అడిగి తీసుకురావయ్యా అంటే, నేను అడుక్కుంటానా, నాకు అవసరం లేదంటాడు వాడు. అలాంటిది సాక్షాత్తు పరమాత్మ దేవతల కోసం అని చెప్పి చెయ్యి చాచి అడగడం కోసం సిద్ధపడ్డాడంటే ఎంతటి దయ కలవాడు పరమాత్మ అని అన్నారు. సరే, బాగానే ఉందండి. ఇంత చేసి కొంతమంది అనుకుంటారు, ఇంత అడుక్కున్నా కూడాను పని కాలేదయ్యా అన్నట్లుగా అనుకుంటుంటారు. భక్షితేపి లసునే నారిష్టశాంతి అని అంటారట. ఏమిటిట అంటే, ఉల్లి తిన్నా కూడా రోగం కుదరలేదండి అంటాడు. ఉల్లి అంటే ఏమిటిట? నీచమైనటువంటి వృత్తికి పాల్పడి, అంటే ఉల్లిపాయ అనేటువంటిది తినకూడనటువంటి వస్తువు. యథార్థంగా లోకంలో అదే ప్రియమైపోయింది. లోకంలో ఏదైతే తినకూడదో దాని మీదనే ఇష్టత అనేటువంటిది కలియుగం కనుక అదే పెరుగుతుంది.
ఈవేళ ఉల్లిపాయని వదిలేసి జీవించాలంటే ప్రాణం పోయినంత పని చాలామందికి. కానీ శాస్త్రం మాత్రం చెప్తోంది ఆత్మ వినాశకారి అది. అందుకని ఉల్లిపాయని తినకూడదు అని చెప్తుంది. సరే, మొత్తం మీద ఉల్లి తిన్నా కూడా, అంటే నీచ వృత్తికి పాల్పడ్డా కూడా నాకు ఫలం అనేటువంటిది సిద్ధిస్తుందో లేదో అందుకనిట ఆయన పొట్టిగా అయిపోయి వచ్చేట, చిన్నవాడిగా వచ్చేట. యాచనలో చాలా నీచత్వం ఉందండి. ఎప్పుడు కూడా యాచించడం అనేటువంటిది చాలా తక్కువ పని. ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వేదాంత దేశికుల వారని పెద్దలు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారితో అన్నారట, మీకు చాలా గొప్ప కవిత్వం చెప్పగలిగే శక్తి ఉంది కదా, ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి మీరు ఇదిగో ఈ దేశపు రాజుని కనుక మీరు వెళ్ళి గొప్పగా స్తోత్రం చేస్తే ఆయన కావలసినంత ధనాన్ని ఇస్తాడు కదా, మీరు సుఖంగా బతకచ్చు కదా అన్నారట. అంటే ఆయన అన్నారట, కాచాయ నీచం కమనీయ వాచ మోచా ఫలస్వాదు ముచాన యాచే అని. వారు అన్నారట, ఆయన అరటిపండు యొక్క మాధుర్యాన్ని మించినటువంటి నా మధురమైనటువంటి వాక్కులతోటి ఒక గవ్వ కోసం అని ఒక నీచుణ్ణి నేను కీర్తించడమా? ఛీ, ఆ పని నేను చేయను. ఇది పరమాత్మని తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని స్తోత్రం చెయ్యదు అని అన్నారట. అదిగో అలాంటి రీతిలో ఉండేటువంటి రీతి. అయితే కాళిదాస్ అనేటువంటి ఒక కవి అంటాడు, యాచనా మోఘో వరం అధిగుణే నాథమే లబ్ధ కామా అంటాడు. ఏమిటిట అంటే, ఒక నీచుడి దగ్గరికి వెళ్ళి ఒక నీచుడి దగ్గర నుంచి తన యొక్క అభీష్టాన్ని పొందడం కన్నా ఒక ఉత్తముడైనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి లేదు పో అనిపించుకున్న గొప్పదే అంటారు. ఒక నీచుడి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కోవడం అనేటువంటిది గొప్పది కాదు ఎప్పుడు కూడా. కానీ గొప్పవాడైనా కూడా వాడి దగ్గరికి వెళ్ళి లేదు పొమ్మని అనిపించుకున్నా గొప్పదే. ఇప్పుడు మరి బలిచక్రవర్తి ఎవడు? అతను జాతిపరంగా అసురుడైనప్పటికీ కూడా అతని యొక్క మానసికమైనటువంటి రీతిలో చాలా ఉత్తముడైనటువంటి వ్యక్తి. అందులో ప్రహ్లాదుడి యొక్క వంశంలో ఉన్నవాడు, తన భక్తుడి యొక్క వంశానికి సంబంధించినవాడు. అందువల్ల ఆయన దానికి కూడా సిగ్గుపడలేదట ఆయన దగ్గరికి వెళ్ళి చేయి పట్టడానికి. అయితే చాలా హీనమైనటువంటి వృత్తి అన్నారు కదా, ఎందుకండి అన్నారు. అంటే లోకంలో ఒకడు అడిగట, చాలా తేలికైన వస్తువు ఏదైనా ఉంటే చెప్పవయ్యా అన్నారు. అనేటప్పటికీ వెంటనే అన్నట్ట తృణం అన్నట్ట, గడ్డి పరక అన్నట్టు. అబే గడ్డి పరక కన్నా తేలికైనటువంటి వస్తువు ఉన్నది తెలుసా అన్నట్ట. ఏమిటండి అది అన్నాడు. అంటే తృణాదపి లఘుస్థూల, అంటే దూది, గడ్డి పరక కన్నా దూది చాలా తేలికైంది అన్నాడు. కాదు కాదు, దూది కన్నా కూడాను చాలా తేలికైంది ఉంది తెలుసా అన్నట్ట. ఏమిటండి అది అన్న. తూలాదపి చ యాచక అన్నట్టు. ఉండే దూది కన్నా కూడాను చాలా తేలికైనటువంటిది, లోకంలో అందరి చేత చాలా తేలికగా నీచంగా చూడబడేటువంటి వాడు యాచకుడు అన్నట్టు. కనుక అలా తేలికమైనటువంటి భావంతో చూడబడేటువంటి స్థితిని కూడా పొంది వచ్చాడంటే పరమాత్మ ఎంత గొప్పవాడై ఉండాలి. అందుకని మన అమ్మ ఓంగి ఉళగళందా పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా కొలిచాడు. కొలవడానికి ముందు జరిగినటువంటి ఒక సన్నివేశం ఉన్నది. ఆ సన్నివేశాన్ని మన వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. వామనుడు ప్రవేశించేట యాగశాలలోకి. బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు. ఆయన సమ్రాట్ అవ్వాలనుకుంటున్నాడు. 108 యజ్ఞాలు చేస్తే కానీ స్వర్గలోకానికి పూర్తిగా అధిపతి కాలేడు. అయితే బలవంతంగా దాన్ని ఆక్రమించాడు, కానీ 108 యజ్ఞాలు చేస్తే కానీ దాన్ని పొందలేడు. అందుకోసం 108వ యజ్ఞం జరుగుతోంది చిట్ట చివర. అప్పుడు వామనుడి యొక్క అవతారమైంది. ఆ వామనుడిని ప్రార్థించారు దేవతలందరూ, జరుగుతున్నదంతా చెప్పారు. అప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు వామనుడు. ఆ జరుగుతున్నటువంటి యాగశాలకు వెళ్ళాడు. పొట్టివాడు, చాలా అందంగా ఉన్నట్ట. అలాంటి అతన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ఋత్వికులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. శంభుండో హరియో, వాళ్ళు ఆశ్చర్యపోయి అదిగో వచ్చినటువంటి వాడు శివుడా లేకపోతే నారాయణుడా, పయోజ భవుడో చండాంశుడో వన్నియో
దంబాకారత వచ్చగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుండనుచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగణి తత్సభ్యుల్ రహస్యంబుగన్. వచ్చినటువంటి మహానుభావుడు ఎవరి ఉంటాడు? ఇంత అద్భుతమైనటువంటి తేజస్సుతో వస్తున్నాడు. ఏదైనా శివుడా, విష్ణువా, చతుర్ముఖ బ్రహ్మ, సాక్షాత్ మన అగ్ని ఎవరై ఉంటారని రహస్యంగా ఒకళ్ళకొకళ్ళు చెవులు కొరుక్కుంటున్నారట. ఆ సందర్భంలో వామనుడి యొక్క సౌందర్యాన్ని చెప్తూ పోతన గారు అంటున్నారన్నమాట. అలాగే ఆ లోపలికి వచ్చాడు. రాగానే ఈయన యొక్క సౌందర్యాన్ని చూసి మోహించింది వాళ్లే కాదట, బలిచక్రవర్తి కూడా. అబ్బా, ఎంత తేజస్సుతో ఉన్నాడు ఈ పిల్లవాడని టక్కన లేచేట, ఎదురుగా వచ్చేట. బ్రాహ్మణుడంటే చాలా ఆదరణ కలిగినటువంటి బలిచక్రవర్తి వెంటనే ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసేట. ఏమన్నట్ట? కస్త్వం బ్రహ్మన్ అని అడిగట. ఏమండి, పూజ్యుడైనటువంటి వాడా, నువ్వెవరివి అని అడిగట. అడిగితే వామనుడు చెప్పేటువంటి మాట అబద్ధం చెప్పకూడదు. వచ్చింది దేనికోసం వచ్చాడు? తాను భగవంతుడు నారాయణుడైనా ఇక్కడ ఒక మానవుడిగా, ఒక వామనుడిగా వేషం వేసుకొని వచ్చాడు. మరి ఇక్కడ తన యొక్క నిజస్వరూపాన్ని చెప్పాలి. ఈయనెప్పుడు అబద్ధం ఆడకూడదు కనుక వాళ్ళకి నిజం చెప్పాలి. నిజం చెప్తే వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చినవాడు నారాయణుడని. ఇవ్వాలనుకున్న దానాన్ని కూడా ఇవ్వకుండా ఆపేస్తారు. మరి అప్పుడేం చేయాలి? అందుకని అటు అబద్ధం కాకుండా ఇటు నిజము కాకుండా ఉండేటువంటి ఒక చక్కనైనటువంటి రీతిలో మాట చెప్పాట. సమాధానం ఏమడిగాడు ఆయన? కస్త్వం బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా నువ్వెవరివి అని అడిగాడు. అడిగితే దానికి సమాధానంగా అపూర్వ అన్నట్ట. వెంటనే దాన్ని చెప్పాడు, నేను కొత్తవాడినయ్యా అన్నట్ట. నేను కొత్తవాడిని అంటే అర్థం ఏంటి? నాకు వెనక కానీ తర్వాత కానీ ఎవరు లేనివాడను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను అనాది పురుషుడను అని చెప్పిన. నువ్వెవరివి అని అడిగితే అపూర్వ అంటంలో అర్థం ఏమిటి? నేను అనాది పురుషుణ్ణి. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి దాంట్లో నేను ఇంతకుముందు లేనివాడిని, ఇప్పుడే వచ్చినవాడిని అంటే అర్థం ఏమిటి? నేను ఈ మధ్యనే పుట్టినవాడిని, చిన్నవాడిని కనిపిస్తున్నాను కదా, 8 సంవత్సరాల బాలుణ్ణి నేను అని చెప్పినట్లుగా అర్థమవుతోందట. అలాగే బలిచక్రవర్తి అన్నట్ట, క్వచతవ వసతి, ఏమయ్యా నువ్వెక్కడ నివసిస్తావు, నీ నివాసం ఎక్కడా అని అడిగట. యాఖిలా బ్రహ్మ సృష్టి, ఆయన సమాధానం చెప్పాట, ఈ కనిపించే బ్రహ్మ సృష్టి ఏదైతే ఉందో సృష్టి అంతా నాదే అన్నట్ట. అంటే అక్కడ అర్థం ఏమిటి అంటే, నేను భిక్ష పట్టేవాడిని కదా. ఏమండి, భిక్షకుడికి ఒక స్థానం అంటూ ఉంటుందా? లోకమంతా తనదే. అడుక్కునేవాడికి 64 కూరలు అంటారు. వంట వండుకునేటువంటి వాళ్ళకు 1-2 కూరలే, కానీ అడుక్కునేవాడికి 64 కూరలట. ఎందుకు? ఆ ఇంట్లో ఉండే కూరలన్నీ వస్తాయి కదా మరి. అందుకని అలాగా ఇక్కడ ఏమంటున్నారట, నీ నివాసం ఎక్కడా అంటే, ఇదిగో యాఖిలా బ్రహ్మ సృష్టి, కనిపించేటువంటి బ్రహ్మ సృష్టి ఏదైతే ఉందో అదంతా నాదేనయా అన్నట్ట. అర్థం ఏంటి అంటే, ఒక భిక్షకుడుగా కనిపిస్తున్నాడు గనక, భిక్షకుడు అంతా తిరుగుతాడు గనక, అతనికి ఒక స్థానం లేదు గనక లోకం అంతా అతందే అనిపించేలాగా. రెండవది, పై నిజం చెప్పాలి మరి అబద్ధం చెప్పకూడదు. ఒకటి పై అర్థం అది. రెండవది ఏంటి అంటే, నేను సర్వవ్యాపకుడను, ఈ జగత్తంతా నాదే అంటే అర్థం ఏంటి? జగత్తంతా నేనే వ్యాపించి ఉన్నాను, నా నివాసమే ఇదంతా అని చెప్పినట్లుగా ఒక అర్థం అన్నమాట. అలాగే ఇంకొకటి అడిగేట ఆయన వెంటనే, కస్తే త్రాత, ఏమండి నీకు దిక్కెవరు అని అడిగేట. నిన్ను రక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగేట. అనాథ అన్నట్ట. నాకు దిక్కు లేదు, నేను అనాథని అన్నట్ట. అంటే అర్థం ఏంటి? నేనే లోకానికి అంతటికి నాథుణ్ణి, నాకు పైన ఇంకెవరూ కూడా నాథుడు లేడు. అంటే ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరికీ నాథుణ్ణి నేనే, కానీ నాకు మాత్రం ఇంకో నాథుడు అనేటువంటి వాడు ఎవడు లేనివాణ్ణి అని చెప్పినట్లుగా అనాథ అన్నట్ట. వెంటనే బలిచక్రవర్తి అడిగట, క్వచతవ పితరౌ, ఏమయ్యా
నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. నైవతాం తం చ జానే, నాకు ఇంత మటుకు నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు అన్నట్టు. నా తల్లిదండ్రులు ఎవరో తెలియదంటే అర్థం ఏంటి? నాకు తల్లి తండ్రి ఎవరు లేరు. అందువల్ల ఆ విధంగా సమాధానం చెప్పాట. సరే బాగుంది నాయన, కస్తే భీష్టం దదాని, నీకేం కావాలని వచ్చావు ఇక్కడికి, ఇంత దూరం కష్టపడి వచ్చావు, నీకేం కావాలి అడుగు ఇస్తాను అన్నట్ట అతను. త్రిపద పరిమిత భూమి, నాకేం కావాలి, 3 అడుగుల జాగా ఉంటే చాలయా, నాకు ఇంకేం కావాలన్నట్టు. 3 అడుగుల భూమి ఉంటే చాలన్నట్టు. అరే వెర్రివళ్ళగా ఉన్నావు, ఓ పెద్ద కల్పవృక్షం దగ్గరకు వచ్చి ఓ 10 పైసలు ఇవ్వవా అని అడిగినట్టుగా ఉంది నువ్వు చేసేది. నా దగ్గరికి వచ్చి చేయి చాచినటువంటి వాడు ఎప్పుడూ కూడాను జీవిత కాలంలో మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టవలసినటువంటి అవసరం లేనట్లుగా ఇచ్చి పంపిస్తాను నేను. నువ్వు కావాలంటే రాజ్యాలు అడుగు, నా రాజ్యాన్ని ఇచ్చేయమంటావా, నా సంపదలంతా ఇచ్చేయమంటావా, నీకేం కావాలో అది అడుగు. ఈ చిన్నది 3 అడుగుల భూమి, అందులో నీ అడుగులతో వేసినటువంటి భూమి, నీకు ఈ మాత్రం కూడా అడగటం తెలియనటువంటి వెర్రివాళ్ళగా ఉన్నావయ్యా అన్నట్టు తాను. ఇంత చిన్నవాడివి కనుక నీకు పాపం అజ్ఞానం చేత ఇలా అడుగుతున్నావు, అడగటం కూడా తెలియదే నీకు అన్నట్టు అతను జాలిపడ్డట్ట. జాలిపడి అత్యల్పమేతత్, అరే చాలా తక్కువ అడుగుతున్నావు, నన్ను వచ్చి అడిగా. ఎప్పుడైనా దాతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దాత కనుక ఉదారమైనటువంటి వాడైతే అతనికి తగినట్లుగానే అడగాలట మనం. ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాట ఒక అతను, ఆయన మహాదాతట, ఎవ్వరు ఏది వచ్చి అడిగినా కూడాను అన్నీ ఇచ్చేస్తాడు ఆయన, ఇచ్చేసేటువంటి తత్వం. అయితే ఒక దరిద్రుడు వెళ్ళేట పాపం రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నేను చాలా దరిద్రున్నయ్యా, నాకు నువ్వు అనుగ్రహించి ధనాన్ని ఇవ్వవయ్యా అని అడిగేట. అంటే రాజుగారు అన్నారట, పాపం బాగా దరిద్రుడు అంటున్నాడు, అసలు బ్రహ్మగారు వీడికి ఏం రాసి పెట్టారు అని ఒక్కసారి అతని యొక్క లలాటాన్ని చూసేట. చూస్తే బ్రహ్మరాత్ర కనిపించిందిట ఆయన. ఏమని కనిపించిందిట, ఇతను జీవితకాలం కూడాను పరమ దరిద్రుడై ఉంటాడు అని రాజు. ఓ ఇతను పరమ దరిద్రుడు అంటున్నాడు, మరి బ్రహ్మగారి యొక్క రాతకి నేను విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది ఇతనికి దానం చేస్తే. కాదు, అతను వచ్చి నా దగ్గరికి వచ్చి చెయ్యి చాస్తే నేను ఇవ్వకుండా పంపిస్తే నేను వచ్చినటువంటి వాడిని బ్రాహ్మణుని వెనక్కి పంపించినటువంటి దోషం వస్తుంది. నేనేం చేయాలి ఆలోచన చేసేట. ఆలోచన చేసి దాంట్లో ఏం రాశాడు, ఆ లలాట లిఖితం ఏమున్నది అని అంటే, ఇతను దరిద్రుడవుతాడు అని ఉంది. పర్వాలేదు, దరిద్రుడవుతాడు అన్నాడు, కానీ దేంట్లో దరిద్రుడవుతాడో చెప్పలేదుగా. అందుకని నేను ఇతనికి బ్రహ్మాండంగా ధనాన్ని ఇచ్చి పంపిస్తాను అనుకున్నాడు. అదేమిటండి, ఇతను దరిద్రుడవుతాడని రాస్తే బ్రహ్మాండంగా ధనం ఎట్లా ఇస్తాడండి అంటే, దారిద్ర్యానికి దారిద్ర్యం కలిగిస్తాను అనుకున్నాడు. ఎందుకు, ఇతను దరిద్రుడవుతాడనే కదా బ్రహ్మ రాసింది, కరెక్ట్. నేను ఇతని దారిద్ర్యానికి దారిద్ర్యాన్ని కలిగించి బ్రహ్మాండంగా ధనాన్ని ఇచ్చి పంపిస్తాను అనుకొని అప్పుడు దానం చేసి పంపించేట. దానం చేసేటువంటి వాడి యొక్క లక్షణం అలా ఉంటుంది. అదిగో బలిచక్రవర్తి కూడా బ్రహ్మాండంగా దానం చేసేటువంటి తత్వం కలవాడు. అసురుడైనప్పటికీ కూడా చాలా దానం చేసేటువంటి వాళ్ళల్లో లెక్క పెట్టేటువంటి రీతిలో వస్తే అతను మొదటి 2 స్థానాల్లో ఉంటాడట. బలిచక్రవర్తి అంత అద్భుతమైనటువంటి దానం చేసేటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కనుక అతని దగ్గరికి వచ్చాడు పరమాత్మ దానం పట్టడానికి. మరి అతని యొక్క బలహీనత అది కదా, అతను వచ్చాడు. నిజంగా చెప్పాలి అంటే బలిచక్రవర్తి యొక్క ఖజానాలో ఎప్పుడు లక్ష్మీదేవి తిష్ట వేసి ఉండేదిట. దేవతలకు కోపం వచ్చిందిట, ఏంటమ్మా దేవతలు అయినటువంటి మా దగ్గర కదా నువ్వు ఉండాలి, ఈ దేవతలకు విరోధులైనటువంటి అసురుల దగ్గర నువ్వు ఉంటావేమిటి, ఇది నీకు తగిందేనా అని అడిగారట లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నదట, నన్ను ఎవరైతే వినియోగిస్తారో సద్వినియోగం చేస్తారో అలాంటి వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ తిష్ట వేసి ఉంటానయా. వాళ్ళు ధనవంతులే, వాళ్ళు దేవతలే కావచ్చు, అసురులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను సద్వినియోగం చేయగలిగిన వాళ్ళు అయి ఉండాలి. దాచుకునేటువంటి వాళ్ళు కాకూడదు సుమా.
అంటే ధనాన్ని దాస్తాం మనం. ఏమవుతుందండి దాస్తే? ఇప్పుడు బావి ఉన్నది, ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, మనం తోడలేదు, వదిలేసాం. అలాగా ఏమైపోతాయి? నీళ్లు మురిగిపోతాయి, వాడుకోవడానికి యోగ్యమైనటువంటి రీతిని కోల్పోతాయి. అదే బావిలో నుంచి నీళ్లు మాటి మాటికి తోడుతున్నాం అనుకోండి, అవి ఇంకా ఇంకా రుచి కూడా మారుతాయి, ఒక ఆనందకరమైనటువంటి స్థితిని కల్పిస్తాయి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకున్నంత కాలము కూడా అది మురిగిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నోటుబందీ వచ్చింది కదా, నోటుబందీ వచ్చినప్పుడు ఈ మురిగిపోయిన ధనం అంతా కూడా బయటపడేయాల్సి వచ్చింది. అందువల్ల ఈ మురిగిపోతుంది, అది వృధా అయిపోతుంది. కానీ దాన్ని కనుక మనం దానం చేయగలిగితే అది ఇంకా 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 వృద్ధి పొందుతుంది. అలాంటి వాడట బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి యొక్క ఖజానాలో నిరంతరం తిష్టవేసి ఉండడానికి లక్ష్మీదేవి ఎప్పుడు ఇష్టపడి ఉండేదిట. సరే, మొత్తం మీద అత్యల్పమేతత్, నువ్వు అడిగింది చాలా తక్కువయ్యా, పిల్లవాళ్ళగా ఉన్నావు, నువ్వు ఏదైనా కోరుకో, ఇంకా ఇస్తాను అంటే వెంటనే ఈ వామనుడు అన్నట్ట, త్రైలోక్యం ఏతత్, అయ్యో నువ్వు నాకు ఇదే కోటి. కొంతమంది అంటారు చూడండి, నాకు ఇదే 10,000 అండి, చాలు, ఈ మాత్రం చాలు, అదే 10,000 నాకు, అదే కోట్లతో సమానం అంటారే. అలాగా ఈయన కూడా అన్నట్ట, త్రైలోక్యమేతత్, నాకు ఇదే 3 లోకాలతో సమానం. యథార్థమే చెప్పాడు ఆయన. 3 అడుగులతో 3 లోకాలు కొలవాలనే కదా వచ్చాడు ఆయన. అందుకని నాకు 3 అడుగులు కావాలి, త్రైలోక్యమేతత్ అన్నట్ట. భావగర్భం బలిమితిచ వదన్ వామనో నస్సపాయాత్ అని చెప్తున్నారు అన్నమాట. అలాగా బలిచక్రవర్తికి వామనుడికి సంభాషణ జరిగిందిట. జరిగిన తర్వాత అతను దానం చేయడానికి సిద్ధపడ్డట. ఆ సిద్ధపడినటువంటి ఆ బలిచక్రవర్తి దానం చేయబోతూ ఉన్న సమయంలో సరిగ్గా శుక్రాచార్యుడు చూశాడు. ఇది అసురుల గురువు కదా, మరి ఆ గురువు దగ్గర ఉండి యజ్ఞం చేయిస్తున్నాడు ఇంద్ర పదవి కోసం. అదో అలాంటి వాడు పక్కన చూశాడు. ఆ వెంటనే అతను దివ్య దృష్టితో చూశాట, ఎంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు ఈ పిల్లవాడు, ఎవడై ఉండాలి అని చూస్తే తనకి సాక్షాత్తు నారాయణుడు దర్శనం ఇచ్చాట. అరే ఆశ్చర్యపోయాడు. అరేరే, వచ్చినవాడు నారాయణుడయ్యా, దేవతల పక్షం నుంచి నిన్ను మోసం చేయడం కోసం వచ్చాడు, నీ దగ్గర నుంచి ఉన్నటువంటివన్నీ అపహరించుకొని వాళ్ళకి అప్పగించడం కోసం వచ్చాడు, కనుక ఇతనికి నువ్వు ఇవ్వడానికి వీల్లేదు, దానం చేయకు అని బలిచక్రవర్తిని వారించాట శుక్రాచార్యుడు. బలిచక్రవర్తి ఎంత మంచి మాట అన్నాడు చూసారా. దానం చేయగలిగినటువంటి వాడు ఎవరైనా, ఇప్పుడు చూడండి, లోకంలో ఏదైనా చెయ్యాలనుకున్నా పక్క వాళ్ళు కనుక ఏదైనా చెప్తే వెంటనే ఆపేస్తాం మనం. అలాగా, సరే సరే వదిలేస్తాం మనం. కానీ నిజంగా దానగుణం కలిగినటువంటి వ్యక్తి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడాను దాన్ని పట్టించుకోకుండా దానం చేయగలిగినటువంటి వాడు అవుతాడు బలిచక్రవర్తి. అలాంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఈ బలిచక్రవర్తి దగ్గర ఈ మాట అతను వచ్చి శుక్రాచార్యుడు చెప్తే అతను అన్నట్ట, నిజమా ఆచార్య, వచ్చినవాడు నారాయణుడా అన్నట్ట. అవునయ్యా, కపట వేషంలో వచ్చాడు, నిన్ను మోసం చేస్తున్నాడు, నీ దగ్గర నుంచి ఇదిగో మూడు అడుగులను అడిగాడు. నువ్వు అనుకుంటున్నావు అతని యొక్క చిన్న చిన్న పాదాలతో కొలిచే భూమి అని. కాదు కాదు, 3 లోకాలని కొలిచేటువంటి వాడు ఇతను, సాక్షాత్తు నారాయణుడు. కొలుచుకొని వాటన్నిటినీ కూడాను వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాడు అన్నట్ట. అబ్బా, నేనెంత ధన్యుణ్ణి అన్నట్ట బలిచక్రవర్తి. వెర్రివాడ ధన్యుడు అంటావేమిటి నువ్వు అన్నట్టు ఆయన. ఆచార్య, నిజంగా నా జీవితంలో ఈవేళ ధన్యతను పొందాను నేను. ఏ పరమాత్మ అయితే అందరికీ కూడా ఎప్పుడు ఇచ్చేటువంటి వాడవుతాడో, ఏ పరమాత్మ యొక్క హస్తం అయితే ఎప్పుడు పైనే ఉంటుందో, అలాంటి హస్తం ఈవేళ నా దగ్గరకు వచ్చి కింద ఉన్నది, నా చేతికి కింద ఉన్నది అంటే నేను ఎంత ధన్యుణ్ణవ్వాలి అన్నట్టు. ఇలాంటి ధన్యత నాకు అనుకోకుండా వస్తే నేను ఎలా వదులుకుంటానన్నట్టు. దీన్ని వినియోగించుకోకుండా నేను ఉండను, మీరు నన్ను క్షమించండి అని గురువుగారితో అన్నాడు. గురువుగారికి కోపం వచ్చింది. వెంటనే నువ్వు ఐశ్వర్య భ్రష్టుడు అయిపోతావు అని చెప్పించి వెళ్ళిపోయాడు ఆయన. పర్వాలేదు అనుకున్నాడు తాను. అనుకుని వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు, శపించాడు. సరే, చిట్ట చివరికి ఇద్దాం అనుకొని ఆ కొమ్ము చెంబులు ఉంటాయి మన దగ్గర దానం చేసేటప్పుడు,
ఆ కొమ్ము చెంబు ఉన్నది, ఆ చెంబుతో అది దానం దానం చేస్తున్నటువంటి సమయంలో ఎలాగైనా సరే ఈ దానాన్ని ఆఫ్ చేయాలి. బలి చక్రవర్తి కనుక ఈ లోకాలన్నీ ఇచ్చేస్తే అసురులకందరికీ అంధకారమే. ఇప్పుడు ఏం చేయాలి? అసుర గురువు కనుక దీన్ని ఎలాగైనా ఆఫ్ చేయించాలనుకొని తన యొక్క రూపాన్ని సూక్ష్మపరుచుకొని చాలా చిన్నవాడిగా అయిపోయి ఆ కొమ్ములో చేరిపోయాట, దానం చేసేటువంటి కొమ్ములో. ఆ కొమ్ములో చేరిపోయినటువంటి దానం అడ్డుపడ్డట. ఎప్పుడైతే అతను అడ్డుపడ్డాడో పోయాలనుకున్నటువంటి ధార ఆగిపోయింది. ధార రావడం లేదు. దానం చేయాలంటే తీర్థాన్ని విడిస్తే కానీ అతని యొక్క హస్తంలో విడిచి మంత్రపూరితంగా ఇస్తే తప్ప దానం కాదు. మరి ఏం చేయాలి? చెమటలు పట్టిపోతున్నాయి ఇతనికి. నేను చెప్పినటువంటి మాట అబద్ధమైపోతుందా, ఏమిటి ఇలాగ జరుగుతుంది అని కంగారు పడుతూ ఉంటే, కంగారు పడకు బలి, నేనున్నాను కదా, దాంట్లో ఏదైనా అడ్డుపడి ఉంటుందిలే అని ఒక దర్భపుల్ల తీసుకొని దాంతో ఒక్కసారి లోపలికి పొడిచేట. ఎప్పుడైతే పొడిచాడో అది వెళ్ళి శుక్రాచార్యుడి యొక్క ఒక కంట్లో దిగబడిపోయిందిట. ఆ కంట్లో దిగబడేటప్పటికీ ఆ నొప్పి తట్టుకోలేక పెద్దగా కేక పెడుతూ బయటపడ్డట. నీ అడ్డు తొలగిపోయిందిలే, ఇప్పుడు ఇవ్వన్నట్ట. అదిగో అప్పుడు దానం చేశాట. ఆ దానం చేసిన తర్వాత చాలా ఆనందంతో పెరిగిపోయాడు. ఓంగి ఆ దానం తీసుకున్నటువంటి ఆ పరమాత్మ ఒక్కసారి పెరిగిపోయాట. ఎలా పెరిగాడటండి అంటే, లోకాలన్నీ కొలుచుకోవడం కోసం పెరుగుతున్నటువంటి అతని యొక్క అద్భుతమైనటువంటి రీతిని మనకి పోతనామాచ్యుడు చాలా అందమైనటువంటి పద్యాల్లో అనుగ్రహిస్తాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానంతైన భోవీధిపైనంతై తోయజమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునకంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అబ్బా, ఆ పెరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి రీతిని చూపిస్తున్నాడు. ఇదిగో ఎంత అయ్యాడు, అలా పెరుగుతున్నటువంటి తాను ఆకాశంలోకి చేరాడు. ఆ ఉన్నటువంటి మేఘాలను దాటిపోయాడు. ఆ మేఘాలకి దాటిపోయి ఆ ప్రభా రాశి ఏదైతే ఉందో అక్కడికి చేరిపోయాడు. చంద్రుణ్ణి చేరాడు, సూర్యుణ్ణి దాటిపోతున్నాడు. అలాగా ఒకటి దాటుకుంటూ ఆ బ్రహ్మలోకం దాకా కూడాను పెరిగిపోయాడయా అన్నారు. అంత పెరిగిపోతున్నటువంటి తానుట అలా పెరుగుతూ ఉంటే ఈ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని కూడా వర్ణిస్తున్నాడు. రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండంబు నిండుచోన్. పరమాత్మలా పెరుగుతూ ఉంటే సూర్యుడుట, ఆ సూర్యుడు ఆయనకి అలా పెరుగుతున్నటువంటి పరమాత్మకి వెంటనే ఒక ఛత్రం అయ్యాట. అంటే ఛత్రం అయ్యాడంటే ఏంటి? అక్కడ దాకా పెరిగినటువంటి వాడు అవుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఛత్రం అయ్యాడు. అక్కడి నుంచి శిరోరత్నం అయ్యాట. ఛత్రం అంటే గొడుగు. ఆ గొడుగులాగా ఉన్నటువంటి చంద్రుడు అలా ఆయన పెరుగుతూ ఉంటే శిరోరత్నం అంటే శిరస్సులో ఉండేటువంటి రత్నంలాగా అయిపోయాట. రత్నంలాగా అవడం అంటే ఆయన అంతలా పెరిగాడు అని అర్థం అన్నమాట. అక్కడ అయ్యాట. అక్కడి నుంచి ఇంకా పెరుగుతున్నటువంటి రీతి ఎలా అయిందిట అంటే శ్రవణాలంకృతి అయి, ఆయనకి ఉండే చెవులకు పెట్టుకునేటువంటి దిద్దులు ఉంటాయి చూసారా, ఆ స్థానానికి చేరాట. అంటే ఆయన అంత పెరిగిపోయాడనమాట. గళాభరణమై, అది ఆ కంఠంలో వేసుకునేటువంటి ఆభరణంలాగా కనిపిస్తున్నట్ట, ఇంకా అంత పెరిగిపోయాట. అలాగే సౌవర్ణ కేయూరమై, అదిగో ఆయన కేయూరాలు ధరిస్తారు కదా భుజాలకి, అదిగో అలా అయిపోయాట. ఇలాగా ఆ సూర్యుడి యొక్క దీన్ని గుర్తుగా చెబుతూ ఆయన ఎంత పెరిగాడు అనేటువంటి దాన్ని పోతనామాచ్యుడు చాలా అందంగా వర్ణిస్తాడు. అలా పెరిగినటువంటి ఆ పరమాత్మ లోకాలన్నీ కూడా కొలుచుకున్నట్ట. అలాంటి ఆ పరమాత్మని మనం పాడాలి అంటోందన్నమాట. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి అని. ఉత్తముడు, ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే ఏంటి? పురుషోత్తముడు అంటాం కదా మనం. ఆ పురుషోత్తముడు అన్నమాట.
అలాంటి ఆ పురుషోత్తముడి యొక్క పేరు పాడాలి. ఎందుకు పురుషోత్తముడైనా ఉత్తముడు అనేటువంటి పేరు ఎందుకు ఇచ్చింది అక్కడ అంటే, లోకంలో 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. 4వ రకం కూడా ఒకళ్ళు ఉన్నారులేండి. ఏమిటిట? ఉత్తములు, మధ్యములు, అధములు. ఈ 4వ రకం వాళ్ళకి పేరు కూడా తెలియని వాళ్ళు 4 రకాలు ఉంటారట లోకంలో. ఈ ఉత్తములు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారట, ఏదైనా సరే ఒక కార్యంలో ఆ ఉత్తముల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, తనకి ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఇతరులకు ఉపకారం చేయాలనుకుంటారట. అంటే ఆ ప్రయోజనం లేకపోవచ్చు, తనకు అవమానం కలిగినా సరే ఇతరులకు ఉపకారం చేయాలి అనుకుంటారు ఉత్తములు. ఇప్పుడు మరి వామనుడు అంతే కదా, తనకి చాలా తక్కువైపోయి మరి వెళుతున్నాడు. కూడనటువంటి పని, తాను చేయవలసిన అవసరం లేని పని చేస్తున్నాడు. తాను ఎందుకు? దేవతలకు ఉపకారం చేయడం కోసం, ఇతరులకు ఉపకారం చేయడం కోసం తాను తక్కువైపోయినా కూడా పట్టించుకోకుండా, తనకి ఏ ప్రయోజనం లేకపోయినా కూడా పట్టించుకోకుండా ఇతరుల ఒక ఉపకారం మాత్రమే ఆలోచించి చేసేటువంటి వాడు కార్యాన్ని చేసేవాడు ఉత్తముడు అని చెప్పబడతాట. అయితే 2వ వాడు ఉన్నాడు, తన ప్రయోజనానికి అంతరాయం లేకుండా ఇతరులకు కూడా ప్రయోజనం కలిగేలాగా ప్రయత్నం చేసేవాడు. అంటే అర్థం ఏంటి? తనకి ఉపయోగం ఉండాలి, ఇతరులకి ఉపయోగం ఉండాలి, అలా అనుకుంటూ చేసేటువంటి వాడు మధ్యముడట. అలాగే అధముడు అనేటువంటి వాడు ఉంటాట. వాడేం చేస్తాట, స్వార్థం కోసం, అంటే ఇది నాకు కావాలి వాడికి కాకూడదు అనుకునేటువంటి వాడు అధముడట. నాకే కావాలి వాడికి కాదు అనుకునేవాడు. కానీ 4వ వాడు ఉన్నట్ట, వాడు రాక్షసులు లాంటి వాడు, మానుష రాక్షసులు అంటారు. వాడికి పేరు కూడా ఏం పెట్టాలో తెలియక ఆ మాట అనేశారట. ఎలాంటి వాడట వాడు? నాకున్నా లేకపోయినా పర్వాలేదు, వాడికి మాత్రం ఉండడానికి వీల్లేదు అనుకునేవాడు. నాకున్నా లేకపోయినా పర్వాలేదు, వాడికి మాత్రం ఉండడానికి వీల్లేదు అనుకునేటువంటి వాడు పరమనీచుడట. మరి ఇక్కడ ఉత్తమన్ అనేటువంటి శబ్దం సాక్షాత్తు పరమాత్మకి మాత్రమే వర్తిస్తుంది అన్నట్లుగా భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు, ఉత్తముడని పరమాత్మకి పేరుట. అదే విషయాన్ని గురించి చెప్తూ తాను ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ అని చెప్పి ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృత అంటాడు. లోకంలో బద్ధులు అని ముక్తులు అని 2 రకాలుగా ఉన్నారు జీవులు. వాళ్ళిద్దరూ కూడా ఉత్తమ పురుష, మన ద్వావిమౌ పురుషవులోకే క్షరశ్చ అక్షర ఏవచ, వీళ్ళకి పురుషులని పేరు ఈ జీవులకి, ముక్తులు బద్ధులు అని. కానీ వీళ్ళకన్నా కూడా వేరైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు అంటున్నారు. ఆయన ఎవరు అంటే, నేనే, నా పేరు ఉత్తమ పురుషస్త్వన్యః అన్యః, వీళ్ళకన్నా వేరైనటువంటి వాడు. ఎవరట? ఉత్తమ పురుషుడు, పరమాత్మేత్యుదాహృత, అతనికే పరమాత్మ అని పేరు, అతనే నేను అని చెప్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. అలాగా ఉత్తమన్, ఈ ఉత్తముడని చెప్పబడేటువంటి ఆ పరమాత్మని పేర్పాడి ఆయన యొక్క నామాన్ని కీర్తించాలి మనం అని అంటున్నారు. అంటే ఆయన యొక్క నామాన్ని కనుక కీర్తిస్తే మనకు ఫలం కలుగుతుంది. కలిగేటువంటి ఫలం ఏమిటో చెప్తానంటూ అది ముందు చేయాల్సిన పని చెప్తోంది. అయితే ఇక్కడ మన అమ్మ తిరుప్పావై అనేటువంటి దీన్ని పాటలుగా రాసింది. పాడా 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 పాడాలి 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 అనేటువంటి శబ్దాన్నే తిరుప్పావైలో అన్ని చోట్ల కూడాను ఎక్కువ ప్రయోగం చేసింది. పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి అని 2వ పాసురంలో చెప్పింది. ఉత్తమన్ పేర్పాడి 3వ పాసురంలో చెప్పింది. వాయినాల్ పాడి 5వ పాసురంలో చెప్తుంది. కేశవనై పాడவும் అంటూ 7వ పాసురంలో చెప్తుంది. పాడి పరైకొండు అంటూ 8వ పాసురం. నామం పలவும் అనవిన్రు అని 9వ పాసురం. ఇలాగా ముగిళ్వన్నన్ పేర్పాడ అని 11వ పాసురం. ఇలాగా అన్ని పాసురాల్లో కూడాను పాడా పాడా పాడ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చెయ్యాలి. అది ఒక్కటి మాత్రమే మనకి తారకము, ఇంకొకటి లేదు అని ప్రత్యేకంగా చెప్పింది.
అందుకే మనకి శాస్త్రం కూడా చెప్తుంది, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతిరన్యథా. ఇంకొక దిక్కే లేదట. హరినామం తప్ప మనం తరించాలంటే కలియుగంలో ఇంకొక దిక్కు లేదు, హరినామ సంకీర్తనం మాత్రమే. మనం గమనిస్తే ఆళ్వార్లు ఉన్నారు, ఆళ్వార్లందరూ హరినామ సంకీర్తనమే చేశారు. అక్కడి నుంచి తర్వాత ఆచార్యుల పరంపర వస్తే హరినామ సంకీర్తనం చేశారు. ఈ మధ్య కాలంలో మనకు తెలిసినటువంటి భక్తులు ఉన్నారు చాలామంది. మనం కనుక ఒక్కసారి వాళ్ళందరినీ పరిశీలన చేస్తే హరినామ సంకీర్తనంతోనే వాళ్ళందరూ తరించారు. మనకి తెలిసినటువంటి 4 మాటలు చెప్పుకుంటే ఇప్పుడు త్యాగరాజు, అన్నమాచార్య, మీరాబాయి, సతీ సక్కుబాయి, ఇలా ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హరినామ సంకీర్తనంతోనే తరించారు. అంటే హరినామం తప్ప ఇంకొక దిక్కు లేదు కలియుగానికి అని చెప్పబడుతోంది. అదే విషయాన్ని మన అమ్మ కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ప్రతి పాసురంలో కూడా పాడా పాడా పాడా, ఆ హరినామాన్ని పలకడానికి మనకు గొప్ప నోరుంది. మనకి ముకుందమాల అనేటువంటి దాంట్లో మన కులశేఖరాళ్ళు వాళ్ళు అంటారు, నారాయణ ఏస్తి నమో నామోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతీతి కిమద్భుతం. ఎంత ఆశ్చర్యం అండి! ఘోరమైనటువంటి నరకం లాంటి ఈ సంసారంలో మాటిమాటికి మానవుడు పడుతున్నాడు. ఎంత విచిత్రం ఇది! ఏమిటండి విచిత్రం అంటే, నారాయణాయేతి నామోస్తి, నారాయణాయ అనేటువంటి పేరు ఉన్నది. ఆ నామాన్ని ఎవరైతే పలుకుతారో వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. అలా మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి నామం ఒకటి ఉన్నది. ఇతని దగ్గర పోనీయండి నామం అయితే అది ఉంది, కానీ వీడికి పలికేటువంటి శక్తి లేదండి అనడానికి లేదు. వాగస్తి వశవర్తిని, మన వశంలో ఉండేటువంటి వాక్కు మన దగ్గర ఉన్నది. అయినప్పటికీ కూడాను ఈ లోకంలో మళ్ళీ సంసారంలో పడుతున్నాడు జీవుడంటే అతను నారాయణ నామాన్ని పలకడం లేదు. దానివల్లనే సంసారంలో పడుతున్నాడు. ఆ నారాయణ నామం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని పలకటానికి నీ దగ్గర నోరున్నది, అయినా కూడా సంసారంలో పడుతున్నావు అంటే నువ్వు ఎంత దురదృష్టవంతుడివిరా నాయనా. అంటే నారాయణ నామాన్ని కీర్తించాలి, అది ఒక్కటి మాత్రమే మనకి తారకము అని చెప్తున్నారన్నమాట. అలాగా పేర్పాడి నాంగల్ నంపావైక్, నాంగల్ మనమందరం కూడా అంటే ఆయన్నే పొందాలి అని ఆయన కోసం ఒక చేతక పక్షిలాగా ఎదురు చూస్తూ ఉండేటువంటి మనం. చేతక పక్షి అంటే ఎలాంటిదండి? ఆకాశంలోనే ఉంటుందట, అది ఎప్పుడు కిందకి రాదట, ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుందట. దానికి ఎప్పుడైనా దాహం వేస్తే కిందకొచ్చి గుంటల్లోనో నదుల్లోనో నీళ్లు తాగదట. అది దాహం వేసినా ఎదురు చూస్తూ ఉంటుందట. దేనికోసంట? స్వాతి ముత్యం కోసంట. అంటే మొట్టమొదట వర్షం పడేటప్పుడు మొట్టమొదట పడేటువంటి చినుకులు ఉంటాయే వాటిని స్వాతి ముత్యాలు అంటారు. అదిగో ఆ స్వాతి ముత్యం అంటే ఆ ఉన్నటువంటి మేఘాల నుంచి వచ్చేటువంటి నీళ్ల కోసమని ఎదురు చూస్తుందట. ఈ ఆ దాహం వేసినా కూడాను ఏ గుంటల్లోనూ ఎక్కడా కూడా స్వీకరించదట. అలాగే మనమంతా కూడా ఆ పరమాత్మ నారాయణుడి యొక్క అనుగ్రహం కోసమే ఎదురు చూసేటువంటి వాళ్ళం అయి ఉన్నాం. ఇంకా ఇతరమైనటువంటిది ఏది మనకి అవసరం లేని వాళ్ళం కనుక మనం కూడా చేతక పక్షులు లాంటి వాళ్ళమే. నాంగల్ నంపావైక్, అలాంటి మనం మన యొక్క వ్రతానికి, మనం ఏదైతే వ్రతం చేస్తున్నాం అనుకుంటున్నామో ఆ వ్రతానికి శాత్తి నీరాడినాళ్, అదిగో ఆ నోము అనేటువంటి నెపం చెప్పి తీర్థం కనుక ఆడితే అంటే స్నానం చేస్తే అంటున్నారు. ఇప్పుడు నోము అనేటువంటిది ఒక నెపం, యథార్థంగా ఇది వ్రతం కాదు. ఈ నెపం ఎందుకు? స్నానం చేస్తున్నాం అండి, ఏదో పెద్దవాళ్ళు వస్తారు, వచ్చి ఇదిగో ఏమిటయా బాగా ఇది పట్టేసింది మనకి, కరువులో ఉన్నామంటే కృష్ణుడు చెప్పాడు కదా వ్రతం చేయిస్తానని, అదిగో ఆ వ్రతం కోసమే వచ్చామని బయట వాళ్ళకి కనిపించేలాగా స్నానం చేయాలి. నోము అనేటువంటిది ఒక నెపం, కానీ యథార్థంగా మనకు కావాల్సిందేమిటి? కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి పొందడం కోసం మనం వెళుతున్నాం. అయితే మరి ఇక్కడ స్నానం ఎందుకండి అంటే, కృష్ణుణ్ణి పొందేటప్పుడు మనం స్నానం చేసే కదా వెళ్ళాలి. పరమాత్మని పొందేటప్పుడు ఎలా ఉండాలి? శుచిగా ఉండాలి కదా, శుద్ధిగా ఉండాలి కదా.
అని బాహ్యమైనటువంటి అర్థం. కానీ అంతరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటి? వేదాంత అర్థం అంటే మనం చెప్పుకున్నాం, స్నానం చేయడం అంటే. స్నానం అంటే నారాయణుడు అనేటువంటి ఒక సరస్సులో మునిగి ఆ సరస్సులో ఆయన యొక్క గుణాలనేటువంటి జలాన్నంతటినీ కూడాను స్వీకరించాలి, దాంట్లో మునగాలి. ఎప్పుడైతే నారాయణుడు అనేటువంటి గుణాలన్నింటినీ కూడాను స్వీకరిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది? మనకుండేటువంటి తాపాలన్నీ పోతాయి. ఎందుకు చేస్తాం స్నానం? తాపం కలిగినప్పుడు. బాగా ఎండలో తిరిగి 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 వచ్చి వాడు వేడి అయిపోతుంది శరీరం అంతా. దాన్ని ఎంతటిని పోగొట్టుకోవాలంటే చల్లటి నీళ్ళలో స్నానం చేయాలి. ఎక్కడైనా చెరువు కనిపిస్తే డామ్మని దూకేసి దాంట్లో ఈతలు కొడతాడు, శరీరం అంతా చల్లబరుచుకోవడం కోసం. తాపంతో ఉన్నటువంటి వాడు నీళ్లలో మునిగి స్నానం చేస్తాడు. అలాగే మనమంతా కూడాను తాపత్రయాలతో కూడుకున్నటువంటి వాళ్ళం. మన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అని చెప్పబడేటువంటి 3 తాపాల చేత తప్పింప చేయబడుతున్నటువంటి మనం కూడా ఒక సరస్సులో దిగాలి. ఆ సరస్సు ఏమిటి? నారాయణుడు అనేటువంటి సరస్సు. అందుకే మనకి ముకుందమాల్లో హరి సరసి విగాహ్య, హరి అనేటువంటి సరస్సులో మునిగి ఆ ఉన్నటువంటి జలం అంటే ఆ పరమాత్మ యొక్క సౌందర్యమో, ఆ పరమాత్మ యొక్క గుణాలో మొదలైనటువంటి అన్నిటినీ కూడాను హాయిగా కడుపార తాగాలి, అంటే అనుభవించాలి. అదే మనకి స్నానం. అది మన అమ్మ చెప్తోంది అంతరంలో అన్నమాట. బాహ్యంగా చెప్పినప్పుడు మనం వ్రతం చేయాలని బయలుదేరాం. తల్లిదండ్రులందరూ కూడా మన వ్రతం కోసం పంపించారు కదా, వాళ్ళందరి కోసంగా స్నానం అంటున్నాం. ఇక్కడ అమ్మ 2 రకాల అర్థాలతో వాళ్ళందరికీ చెప్తోంది. ఇదన్నమాట. అందువల్ల స్నానం చేస్తే ఏది? నోము అనేటువంటి ఒక మిషతోటి అన్నారు. నంపావైక్ శాత్తి నీరాడినాళ్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు. తీంగిన్రి నాడెల్లాం, తీంగు అనేటువంటిది పోతుంది, అంటే చెడు అనేటువంటిదంతా కూడా పోతుంది. బయట వాళ్ళకి చెడు ఏమిటి? దుర్భిక్షం. ఆ దుర్భిక్షం అంతా కూడా వాళ్ళకి పోతుంది. ఎందుకు? మనం కనుక వ్రతం చేస్తే వర్షం పడుతుంది కనుక. ఇంకొకటి, మనం కనుక ఆ పరమాత్మ అనేటువంటి సరస్సులో మునిగి ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణమని చెప్పబడేటువంటి జలాన్ని కనుక మనం తాగితే, ఆ అమృతాన్ని కనుక పానం చేస్తే మనకుండేటువంటి తీంగు, చెడు అంతా కూడా పోతుంది. మనకుండేటువంటి తీంగు అంటే ఏమిటి? అంటే మనస్సుకు ఉండేటువంటి, అదే ఆత్మరోగాలు అంటారు. శారీరకంగా ఉండేటువంటి రోగాలు కొన్ని ఉంటాయి, కానీ ఆత్మరోగాలు ఉన్నాయట 6 రోగాలు. 6 రోగాలన్నీ కూడాను పోతాయి అని అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ప్రమాణం చెప్తున్నారు. దీనికి శ్లోకం ఉంది. ఏమిటి? ఎత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే న తత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. ఎక్కడైతే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేసినటువంటి మహానుభావుడు ఉంటారో అక్కడ వ్యాధులు ఉండవుట, దుర్భిక్ష ఉండదట, తస్కరాహ దొంగలు ఉండరట. ఈ 3 రకాలైనటువంటివి మనకి చెడు కలిగిస్తాయి. ఈ 3 ఉండవుట. అంటే పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల ఈ 3 ఉండవు. ఈ 3 అంటే ఏమిటండి అని అన్నారు. అంటే దుర్భిక్షము అని అంటే ఏంటిట? ఐశ్వర్యం లేకపోవడం. దుర్భిక్షం అంటే ఏంటి? తిండి తిప్పలు లేకుండా, ఆహారం లేకుండా పడి ఉండేటువంటిది. ఇక్కడ ఉండేటువంటిది ఐశ్వర్యం లేకపోవడమే కదా మరి. కనుక ఇక్కడ దుర్భిక్షం, అష్టాక్షరి మహామంత్రాన్ని నిరంతరం జపించేటువంటి మహానుభావుడికి ప్రధానంగా దుర్భిక్షం లేకపోవడం అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యం లేకపోవడం అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం లేకుండా పోతుంది. అంటే ఏమిటండి? ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం లేకుండా పోతుంది. అలాంటప్పుడు ఇంకా మనం ఆయన ఎందుకంటే ఆశ్రయించాలి అంటే తాత్కాలికమైనటువంటి ఈ ఐశ్వర్యాలన్నీ పోతాయి, నిత్యమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది. నిత్య ఐశ్వర్యం అంటే పరమాత్మ యొక్క స్థానం. ఆ స్థానమే మనకి యథార్థంగా ఐశ్వర్యం. అదిగో ఆ ఐశ్వర్యం కోసం ఈ తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా నశించిపోతాయి అని అన్నారు. యథార్థంగా ఐశ్వర్యం అంటే మనకి ఏమిటండి? మనకి ఇది మన ధనం మదీయం తవ పాద పంకజం అంటారు మన పెద్దలు ఆళ్వందార్ స్తోత్రంలో. ధనం మదీయం
తవ పాద పంకజం. నీ యొక్క చరణార విందాలే నాకు ధనమయ్యా. అంటే వాటికి నేను చేసుకునేటువంటి సేవ కైంకర్యం ఏదైతే ఉందో అదే నాకు ధనం. అంతమించినటువంటి ధనం నాకు ఇంకొకటి ఏది లేదు లోకంలో. నీకు నేను కైంకర్యం చేయగలిగినటువంటి వాడిని అయితే నేను ధనవంతుణ్ణి. ఈ లోకంలో ఉండేటువంటి ఈ కాగితాలు లేకపోతే ఈ నాణ్యాలు మొదలైనటువంటి వాటిని కలిగి ఉండడం వల్ల ధనవంతులం కాదట. మనం భగవత్ కైంకర్యం చేయగలిగితే, సేవ చేయగలిగితే, భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయగలిగితే అప్పుడు యథార్థంగా ధనవంతులం, సంపన్నులం మనం అవుతూ ఉంటారు. అందువల్ల ఆ దుర్భిక్షం అనేటువంటిది ఉండదు అని అన్నారు. తస్కరులు అంటే దొంగలు అన్నమాట. దొంగలు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండరట. ఏమిటండి దొంగలు అంటే, నాలో నాకు ఒక భావన ఉన్నది, అది దొంగతనమే. ఈ ఆత్మ ఎవరిది? పరమాత్మది. పరమాత్మదైనటువంటి ఈ ఆత్మని నేనేమని భావిస్తున్నాను? నాది అని భావిస్తున్నాను. అందుకని నేను 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 అనుకుంటూ బ్రతుకుతున్నాం మనం. అందుకే మహాభారతం చెప్తుంది, దాసభూతాస్వత సర్వే హ్యాత్మానః పరమాత్మనః. లోకంలో ఉండేటువంటి జీవకోటి అందరూ కూడా పరమాత్మకి సహజమైనటువంటి దాసులు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనం అందరం కూడా పరమాత్మకి దాసులమే. కానీ మనమేమని భావిస్తున్నాం? స్వతంత్రులమని భావిస్తున్నాం. అంటే పరమాత్మదైనటువంటి ఈ సొత్తుని నాది అని భావించడం దొంగతనం కదా. మరి దొంగతనం అంటే అర్థం ఏంటండి? ఇంకొకరి వస్తువై ఇంకొకరి చేతనే, వారి చేతనే అనుభవింపదగినటువంటి వస్తువుని నాది అని భావన చేస్తూ దాన్ని నేను అనుభవించినప్పుడు ఇది దోషం, అది దొంగతనం. పరమాత్మదైనటువంటి ఈ ఆత్మ వస్తువుని నాది అని భావించి నేను బ్రతుకుతున్నాను, నేను స్వతంత్రుణ్ణి అని బ్రతుకుతున్నానంటే మరి నేను దొంగనే అవుతాను కదా మరి. కానీ అష్టాక్షరీ మహామంత్రాన్ని పొందినటువంటి వ్యక్తికి తజ్ఞానం వల్ల ఈ తస్కరులు ఉండరట. అంటే స్వతంత్ర బుద్ధి పోతుంది, స్వాతంత్ర్యం అనేటువంటిది పోతుంది. వాడికి ఏమొస్తుంది? నేను పరమాత్మకి దాసుణ్ణి అనేటువంటి ఒక భావం వస్తుందిట అని చెప్తారు. అందువల్ల ఆత్మకి ఉండేటువంటి కొన్ని వ్యాధులు ఉన్నాయిట. ఏమిటా వ్యాధులు అంటే, శరీరమే ఆత్మ అని భావించడం. యథార్థంగా శరీరము ఆత్మ వేరు వేరు, కానీ శరీరమే ఆత్మ అని భావించడం కాదండి. శరీరం వేరు ఆత్మ వేరని తెలుసుకున్నా కూడా ఆత్మనైనటువంటి నేను స్వతంత్రుణ్ణి అని భావించడం రెండవ రోగంట. అలాగే పరమాత్మ నారాయణుడి కాకుండా ఇతరమైనటువంటి వాళ్ళందరికీ నేను దాసుణ్ణి అనుకోవడం మూడో రోగంట. తన రక్షణ తానే చేసుకోగలను అనుకోవడం నాలుగో రోగంట. లోకంలో ఉపాధి వల్ల వచ్చినటువంటి బంధువులు, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ, ఉపాధి అంటే శరీరం వల్ల వచ్చినటువంటి బంధుత్వాలు, శరీరం పోయిందంటే ఆ బంధుత్వం పోతుంది. అలాంటి ఔపాధిక బంధువులనే ఆత్మబంధువులుగా భావించి జీవించడం, ఇది ఒక పెద్ద రోగంట. సాంసారిక భోగానుభవం ఏదైతే ఉన్నదో దానికోసమే నేను పుట్టాను అనుకుంటాడు. కొంతమంది అనుకుంటారు, ఈ లోకం అంతా ఎందుకండి సృష్టించబడింది, ఏమండి ఇది తినద్దు అది తినద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటారు. ఏమిటండి, ఇవన్నీ మన కోసమే కదా సృష్టించింది, ఇష్టం వచ్చినట్లు అన్నీ అనుభవించేద్దాం అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. కాదు నాయనా, దీనికంటూ ఒక విధానం ఉన్నది అంటూ చూపిస్తుంది మనకి శాస్త్రం. సరే, ఈ విధమైనటువంటి రోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను పోతాయి. ఈ అష్టాక్షరి మహామంత్రం అంటే పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని మనం సంకీర్తనం చేయగలిగితే దానివల్ల కలిగేటువంటి ఒక జ్ఞానం చేత అది చెప్తోంది ఇక్కడ. తీంగిన్రి నాడెల్లాం, బయట వాళ్ళకి కావాల్సిందేమిటి? చెడంతా అంటే దుర్భిక్షం అంతా పోవాలి, కరువు అంతా పోవాలి. అప్పుడు నాడెల్లాం, లోకమంతా కూడా అంటున్నది, లోకమంతా కూడా తీంగుపోతుంది, దుర్భిక్షం పోతుంది. పోవడానికి ఏం కావాలి? తింగళ్ ముమ్మారి పెయ్దు, అంటే నెలకి 3 వానలు కురుస్తాయిట. నెలకి 3 వానలు కురుస్తాయిట. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అది తుఫాన్లు వస్తే, ఆ తుఫాన్లు వస్తే వర్షాలు కురుస్తున్నాయి. దిక్కు లేదు, దివాణం లేదు మన అందరికీ కూడా ఇలాంటి పరిస్థితి. కానీ ధర్మంగా పరిపాలించేటువంటి ప్రభువు కనుక ఉన్నట్లయితే రాజ్యానికి, అతని యొక్క ధర్మం వల్ల నెలకి 3 వానలు కురుస్తాయిట. ఇదిగో మన అమ్మ అంటోంది, ఇలాగా ఎప్పుడైతే దుర్భిక్షం పోతుంది, ఎట్లా పోతుంది? నెలకి 3 వానలు కురవడం వల్ల అని అంటున్నారు. అలాగా
వరదలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చి జలంలో, అంటే ఈ జలమంతా కూడాను లోకానికి గొప్పగా ఉపయోగపడేటువంటి గొప్ప వర్షాలు కురుస్తాయమ్మా అంటారు. ఎట్లా ఉంటుందట ఈ వర్షాలు కురిస్తే అంటే, ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ. ఈ కురిసేటువంటి ఈ వర్షాలకి వరి పొలాలు ఉంటాయే, ఈ వరి పొలాల్లో ఉండేటువంటి ఆ వరి కంకులు ఉన్నాయి చూసారా, అవన్నీ దుబ్బులుగా పెరుగుతాయట, చాలా బలంగా పెరుగుతాయట. బలంగా పెరిగేటువంటి ఆ దుబ్బులకి వచ్చేటువంటి ధాన్యం చాలా గొప్పదిగా వస్తుంది, అనంతంగా అధికంగా వస్తుంది కదా, అలాంటి దుబ్బులుగా పెరుగుతాయట. ఇంకా ఎలా ఉంటుందట అంటే, వరి పొలాలకు ఎప్పుడు నీళ్లు నిలవ ఉండాలి, నిలవ లేకపోతే అది పండదు. కనుక నీళ్లు నిలవ ఉండాలంటే వర్షాలు ఉండాలి. అదిగో ఆ వర్షం రావటం వల్ల నీళ్లు నిలవ ఉంటాయి, నీళ్లు నిలవ ఉండటం వల్ల మంచిగా బ్రహ్మాండంగా అవి వరి పొలాలు పండుతాయి. ఈ పండుతున్నప్పుడు మరి నీళ్లు నిలవ ఉంటే చేపలు వచ్చి చేరుతాయి. ఆ ఉన్నటువంటి దుబ్బుల మధ్యలో చేపలన్నీ కూడాను ఎగురుతూ గంతులు వేస్తూ ఆనందంగా తిరుగుతూ ఉంటాయట. ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పినట్లయింది, మనం కనుక పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ నామాన్ని సంకీర్తనం చేస్తే, మన ఈ వ్రతంలో ఒక భాగంగా పెట్టుకొని మనకి పంట ఉంటుంది అని చెప్పి, బ్రహ్మాండమైనటువంటి పంట ఉంటుంది. ఎవరైతే ఆ అంతరార్థంలోకి వెళ్ళినప్పుడు అదిగో ఈ ఉండేటువంటి జీవుడు కనుక తాను పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల ఇతనికి ఉండేటువంటి ఆత్మ రోగాలన్నీ కూడాను పోయి అతనికి ఇదిగో చక్కనైనటువంటి వరి పంటల్లాగా ఉండేటువంటి ఆచార్యులు లభిస్తారు. ఆచార్యులు వరి కంకులు లాంటి వాళ్ళైతే ఈ చేపలన్నీ శిష్యులట. ఆ శిష్యులు అనేటువంటి చేపలు ఆ ఉన్నటువంటి జలాల్లో ఆచార్యుల మధ్యలో తిరుగుతూ తుళ్ళుతూ ఎగురుతూ పడుతూ ఉండేటువంటి ఆనందకరమైనటువంటి రీతిలో పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందుతూ జీవనం సాగిస్తాయి అని అంటారు. అలాగా ఓంగు పెరుం సెన్నెలూడు కయలుగళ పూంకువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప. మళ్ళీ నీళ్లు బాగా ఉండడం వల్ల బురదొస్తుంది. ఆ బురదలో నుంచి పుడుతుంది కమలం. అందులో నుంచి కమలాలు కూడా పూస్తాయి, పూసి వికసిస్తూ ఉంటాయి. ఆ వికసించేటువంటి దాంట్లో నల్లటి గండు తుమ్మెదలు చేరి దాంట్లో ఉండేటువంటి మధుని తాగుతూ ఉంటాయి. ఇలాంటి అందమైనటువంటి దృశ్యాలు మనం చూస్తామమ్మా అని చెప్తోందన్నమాట మనకి. ఆ కాంతి కలిగినటువంటి తుమ్మెదలు నిద్రిస్తాయిట. ఆ ఉన్నటువంటి చక్కనైనటువంటి ఆ మధునంతటిని కూడాను తాగి మత్తుగా దాంట్లోనే పడుకొని ఉంటాయిట. మనకి భట్రవారని మహానుభావులు ఒక తమాషా అయినటువంటి విధానం చెప్తారు ఇక్కడ. ఆ ఒక పొలంలో ఆ కమలం ఉన్నది. ఆ కమలానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, సూర్యుడు యొక్క కిరణాలకి కమలం విచ్చుకుంటుంది. సూర్యుడు వచ్చినప్పుడే కమలం విచ్చుకుంటుంది. సూర్యుడు కనుక అస్తమించాడు అంటే కమలం ముడుచుకుపోతుంది. కనుక ఈ కమలానికి ఉన్నటువంటి ఒక లక్షణం అది. ఇలాగే ఈ పంట పొలాల్లో ఒక కమలం ఉన్నదట. ఆ కమలం విచ్చుకుని ఉన్నదట ఒక గండు తుమ్మెదలు. ఈ రెండు తుమ్మెదలు, ఆడ తుమ్మెద మగ తుమ్మెద ఉన్నాయట. ఈ ఆడ తుమ్మెద గర్భవతిట. గర్భవతి అయినటువంటి ఆడ తుమ్మెద మధు కావాలి అని అడిగితే దాన్ని తీసుకురావడం కోసమని వెతికి అదిగో ఈ పొలాల్లో ఉన్నటువంటి కమలంలోకి చేరి ఆ కమలంలో ఉన్నటువంటి మధువుని తాగుతోందిట. చాలా మధురంగా ఉందిట. ఎంతో ఆనందంగా తాగుతూ అది నిద్రపోయిందిట. అది నిద్రపోతే మరి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ముడుచుకుపోతాయి కదా, ఇది ముడుచుకుపోయిందిట. ముడుచుకుపోయిన తర్వాత ఇది బయటికి రాలేకపోయి అలాగే ఉండిపోయి మళ్ళీ సూర్యుడు ఉదయించిన తర్వాత అది విచ్చుకున్నప్పుడు టక్కన ఎగురుకుంటూ వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళిందిట. భార్య దగ్గరికి వెళితే మరి ఇది లోపల ఉండిపోయింది, ముడుచుకుపోయింది కదా పువ్వు. ఆ లోపల ఉన్నటువంటి కేసరాలకి ఉండేటువంటి ఆ పుప్పొడి ఉంటుందే అదంతా కూడాను ఒంటికి అంటిందిట. వెంటనే అది ఆ భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికే మొగ తుమ్మెద ఆ భార్య అన్నదిట, ఠెట్ నువ్వు రాత్రంతా కూడాను ఎవరితోనో గడిపొచ్చావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అంటేసిందిట.
అరే రే నేను కాదు ఇవాళ అది తాగుతూ అలా పడుకున్నాను, అది ముడుచుకుపోయింది, ఎన్ని చెప్పినా కూడా నువ్వు వెళ్ళలేదట, పుప్పుడి అంటుకుంటం చేత ఇలా. అలాగా మనకి భట్రవారని మహానుభావులు ఒక తమాషా అయినటువంటి విధానం చెప్తూ, తేంగాదే పుక్కిరిందు సీర్తములై అంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు, పంట ఉంటుంది, అద్భుతమైనటువంటి పంట మనకి వస్తుంది. ఒకటి ఆ పంట అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహం అనేటువంటిది అంతరార్థం చెప్పారు. తర్వాత తేంగాదే పుక్కిరిందు సీర్తములై పత్తివాంగ, రెండవది ఏంటిట అంటే తేంగాదే పుక్కిరిందు అని అన్నారు. అంటే చలించకుండా గోశాలలో ప్రవేశించి కూర్చొని అంటున్నారు. ఏమండి గోశాలలోకి వెళ్ళడానికి చలించవలసిన అవసరం ఏమిటి? చలించకుండా అని చెప్తున్నారు, ధైర్యంగా వెళుతున్నారంటున్నారు. అబ్బో చాలా ఉంటాయండి ఆ గోవులు. ఆ గోవులకు కూడా ఉండేటువంటి పొదువులు చాలా పెద్ద పెద్దవండి. ఆ పొదువుల్లో నుంచి పాలు పితగాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి వారు మాత్రమే పిండగలిగినటువంటి గొప్ప గోవులు. వాటి నుంచి పాడి అనేటువంటిది ఒకటి వస్తుంది మనకి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. అయితే ఎలా ఉన్నాయట అవి అంటే ఆ ఉన్నటువంటి పశువులు కూడా ఎలా ఉన్నాయి, లోపల మనం ప్రవేశించడానికి కూడా స్థలం లేనటువంటి రీతిలో నిండుగా ఉన్నాయట. అలాంటి ఇరందు శీర్తములై బాగా బలిసినటువంటి పొదుగులు కలిగినటువంటివి అవి ఉన్నాయట. అంటే వేళ్ళు పెట్టి ఆ ఉన్నటువంటి పాలని పితకడానికి కూడా ఆ వేళ్ళకు కూడా అందలంత బలిసి ఉన్నటువంటి పొదుగులు కలిగినటువంటివిట. పత్తివాంగ, ఒకవేళ కష్టపడి నష్టపడో ఏదో మొత్తం మీద రెండు చేతులతోనూ పట్టి ఆ పాలు కనుక పితికితేట కుడం నీరైక్కుం, దాని కింద ఏ విధమైనటువంటి పాత్ర పెట్టినా కుండ పెట్టినా అది నింపేస్తూ ఉంటుందిట. అంటే పాలధార నిరంతరం అలా సాగుతూ ఉండేటువంటి గొప్పదైనటువంటి పాడి మనకి లభిస్తుంది. అలాంటి ఇవ్వగలిగేటువంటి వళ్ళల్, ఔదార్యం కలిగినటువంటి పెరుం పశుక్కల్, పెద్ద పెద్దమైనటువంటి శ్రేష్టమైనటువంటి గోవులన్నీ కూడా ఉంటాయన్నారు. ఏమండి అంత అద్భుతమై శ్రేష్టమైనటువంటి గోవులు రేపల్లెలో ఉండడానికి కారణం ఏమిటండి అన్నారు. కారణం ఏమిటి అంటే దానికేముంది, బృందావనంలోకి వెళ్ళి బృందావనంలో మేపితే అలా అయ్యాను. అబ్బాబే మేపితే మేసినటువంటివి కావు అవన్నీ. మరి మేయకుండా ఏం చేస్తాయండి అంటే పొద్దున్నే కృష్ణుడు తీసుకుని వెళతాట, గోపబాలురు అందరూ బయలుదేరి వెళతారట. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే అవి గడ్డిలో మూతి పెట్టడం కాకుండా తలలు పైకెత్తి నా కృష్ణుడు వాయిస్తున్నటువంటి ఆ మధురమైనటువంటి వేణుగానంలో బాగా లగ్నమైపోతాయట. ఆహారం తినవట. సాయంత్రం దాకా ఆయనకి అదే పని, వీటికి ఇదే పని. సాయంత్రం అయిపోయిన తర్వాత ఇళ్ళకి బయలుదేరవలసి వచ్చినప్పుడు డొక్కలన్నీ ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయినటువంటి డొక్కల్ని చూసి గోపబాలురందరూ గొడవ పెడతారట. మా ఇంటికి వెళితే మా అమ్మ వాళ్ళు కొట్టేస్తారయ్యా, ఇదేమిటి నువ్వు ఇలా చేశావు అని అడిగితే మీకేం పర్వాలేదు అంటట అని వాటన్నిటినీ కూడా ఒక్కసారి అలా నిమురుతాట. ఎప్పుడైతే కృష్ణుడు అలా నిమిరాడో వెంటనే వాటి యొక్క పొదుగులన్నీ నిండుగా అయిపోతాయట ఆయన యొక్క స్పర్శ చేత. కనుక ఆ విధంగా ఉండేటువంటి పెరుం పశుక్కల్, మీ దగ్గర ఆ అద్భుతమైనటువంటి పశువులు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వళ్ళల్, వాటికి మంచి ఔదార్యం ఉన్నది. ఇక్కడ గోవు అనేటువంటి దాన్ని గురించి చెప్తూ గోవుకి ఆచార్యుడికి పోలికలు చెప్తారు. ఆ గోవుతో ఆచార్యుడిని పోలుస్తారు. ఆచార్యుడు ఇచ్చేటువంటి జ్ఞానధార, గోవు ఇచ్చేటువంటి పాలధార అని అంటారు. అంటే గోవు నుంచి వచ్చేటువంటి పాలధార ఏదైతే ఉందో ఆచార్యుడి నుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానధారట. కనుక అలాంటి పశువులు బాగా నిండుగా ఉంటాయి అని అంటారు. అంటే మనందరికీ గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటువంటి ఆచార్యులు మనకి లభిస్తారు. తద్వారా మనం పరమాత్మని పొందగలిగేటువంటి రీతిని మనం పొందుతాము అని వాళ్ళకేమో అటు పాడి అటు పంట రెండూ కూడాను అద్భుతంగా వస్తాయి. మనం కనుక వ్రతం చేసి కృష్ణుణ్ణి కనుక కీర్తనం చేస్తే ఆ వరుణదేవుడు మనందరినీ కూడాను కరుణించి బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తాడు. నెలకి 3 వానలు కురుస్తాయి.
ఆ కురిసినటువంటి వాటి వల్ల మంచి పంటలు పండుతాయి, గొప్పదైనటువంటి పాడి మనందరికీ లభిస్తుంది అని వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా మన అమ్మ ఫలం ఇది అని వీళ్ళందరికీ కూడా చెప్పి సమాధానపరిచిందిట. నీంగాద సెల్వం, ఎప్పుడైతే పాడి పంటలు బాగున్నాయో అప్పుడేమవుతుంది, నిండైనటువంటి ఐశ్వర్యం, ఎడతెగనటువంటి ఐశ్వర్యం మనందరికీ లభిస్తుంది అన్నారు. యథార్థంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంతరార్థంలోకి వెళితే, మనం ఆచార్యులు అనేటువంటి గోవులు లభిస్తాయనుకోండి, ఆచార్యులు అనేటువంటి పంట లభించిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఎడతెగనటువంటి ఐశ్వర్యం వస్తుంది. ఎలా వస్తుందండి? వారు అనుగ్రహించేటువంటి జ్ఞానం చేత పరమాత్మని మనం కీర్తనం చేసి భగవంతుని యొక్క తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షం పొందుతాం. మోక్షమే ప్రధానమైనటువంటి ఐశ్వర్యం మనందరికీ. అలాంటి ఐశ్వర్యాన్ని మనం లభిస్తాం అని, ఎడతెగనటువంటి ఐశ్వర్యాన్ని మనం లభిస్తామని కూడా ఇక్కడ మన అమ్మ ఫలంగా చెప్పింది ఈ 3వ పాసురంలో. అలా చెప్పి మరి వర్షాలు కావాలి కదా, వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వానల దేవుణ్ణి శాసిస్తుంది రేపటి పాసురంలో, మంచి వర్షాలు కురిపించండి మా కోసం అంటూ వానల దేవుడైనటువంటి వరుణుణ్ణి కీర్తిస్తుంది. రేపు ఆయన్ని శాసిస్తుంది, కీర్తించడం కాదు, శాసిస్తుంది. ఆ శాసనం అనేటువంటిది 4వ పాసురంలో మనకు కనిపిస్తుంది. అది మనం రేపు విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోపాల 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ,
జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.